ఓకే అండి. అందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా మన మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ప్రణామాలు చెప్పుకుంటూ, మరి మనం ఇప్పుడు సేత్లో 162వ పేజీలో ఉన్నాం. పునరావతరణల చక్రం పూర్తి చేసుకున్న వారు మొత్తం మీద ఒక విధమైన స్వభావం కలిగి ఉంటారు. సృష్టికర్తలుగా ఉండేందుకు కావలసిన వృత్తి విద్య వైపు వారు తమ ప్రయాణం మొదలు పెట్టవచ్చు. మీ భౌతిక వాస్తవికతలో సృజనాత్మక రంగాల్లోని అత్యంత ప్రతిభావంతులతో వీరిని పోల్చవచ్చు. వీళ్ళు ఎవరైతే ఈ యొక్క చక్రం పూర్తవుతుందో, అంటే మళ్ళీ జన్మ అనేది లేకుండా చేసుకునేటువంటి పరిస్థితిని ఎవరైతే చేరుకున్నారో వాళ్ళు మొత్తం మీద ఎలా అంటే సృష్టికర్తలుగా ఉండేందుకు కావాల్సిన వృత్తి విద్య ఒకటి ఉంటుంది వాళ్ళకి అక్కడ. అటువైపు వాళ్ళ ప్రయాణం మొదలు పెడతారు. మీ భౌతిక వాస్తవికతలో సృజనాత్మకత రంగాల్లోని అత్యంత ప్రతిభావంతులతో వీరిని పోల్చవచ్చు. సో ఒక శిల్పకళలో కానీ, ఒక కవిత్వంలో కానీ, అలా ఏ కళలోనైనా అత్యంత ప్రతిభావంతులతోటి వీరిని మనం పోల్చవచ్చు, ఆ మాస్టర్స్ ని. మరి రంగులు, పదాలు, సంగీత స్వరాలు మొదలైన వాటితో కాకుండా ఈ సృష్టికర్తలు యథార్థమైన కొలతలతో ప్రయోగాలు మొదలు పెడతారు. వాళ్ళకి రంగులు, పదాలు, సంగీతము ఇవన్నీ ఏం అవసరం ఉండదు. అంటే ఇవన్నీ కూడా మారిపోయేవి, మాసిపోయేవి. వాళ్ళు ఏంటంటే శాశ్వతమైనటువంటి మల్టీ డైమెన్షనల్ వ్యవహారాలని వాటిలో పనిచేస్తూ ఉంటారు, వాటితో ప్రయోగాలు చేస్తుంటారు. అందులో భాగంగా వీలైనన్ని ఆకృతులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. ఆకృతి అంటే భౌతిక ఆకృతి కాదు. ఒక చిత్రకారుడు రంగులను ఏ విధంగా నేర్పుగా ఉపయోగిస్తాడో అదే విధంగా మీచే కాలం అని పిలువబడేది ఉపయోగించబడుతుంది. మీచే స్థలం అని పిలువబడేది రకరకాల పద్ధతుల్లో దగ్గరగా చేర్చబడుతుంది. ఉదాహరణకు కాలాన్ని వినియోగించుకొని కళ ఒక నిర్మాణంగా అవతరించింది అనుకోండి, మీరు అనుకునేలాగా కాలం, స్థలం రెండూ మిళితం అయిపోయి ఉండవచ్చు. వివిధ యుగాల్లోని అద్భుతమైన అందాలు, సహజ సౌందర్యాలు, తైలవర్ణ చిత్రాలు మరియు భవనాలు ప్రారంభకులు నేర్చుకునేందుకు తిరిగి సృష్టించబడతాయి. వారికి ఒకటే యోచన, వీలైనన్ని వాస్తవికత కొలతలలో నిలిచిపోయే అందాలను సృష్టించాలన్నది మాత్రమే. అంటే ఏదైతే అసలు వాస్తవమో దాన్ని మాత్రమే వాళ్ళు అక్కడ అందిస్తారనమాట. దాన్ని తెలియజేయడానికే ఉంటారు. ఉదాహరణకి మీ వ్యవస్థలో అలాంటి పనిని ఒక వస్తువుగా గ్రహిస్తారు. ఇదే సంభావ్యత వ్యవస్థల్లోనూ గ్రహించడం పూర్తిగా వేరే విధంగా జరుగుతుంది. అంటే ఏకకాలంలో ఎన్నో వాస్తవికతల్లో ప్రత్యక్షమయ్యే సర్వస్వతంత్రమైన ప్రకృతి శక్తులకు చెందిన ఒక బహుళ కొలతల కళాఖండంగా గ్రహించబడుతుంది. కేవలం మన యొక్క సింగిల్ ఈ 3 డైమెన్షనల్ కాకుండా మొత్తం మల్టీ డైమెన్షనల్ గా ఉండేటువంటి వాస్తవికతను గ్రహించే శక్తిని వాళ్ళు మనకి అందిస్తారనమాట అక్కడ. అలాంటి కళాఖండాన్ని ఆ భావనకు ధీటైన పదజాలం లేనందువల్ల వర్ణించడం సాధ్యపడదు. అంటే మాటల్లో చెప్పడం ఆ కళాఖండం గురించి చెప్పడానికి కుదరదు. వాళ్ళు ఏదైతే అందిస్తారో అది అందుకున్న వాళ్ళకే అర్థమవుతుంది తప్ప చెప్పడానికి రాదు. అయితే ఇది ఎలాంటిదంటే అసలు ప్రేమ అంటే ఏంటో చెప్పడానికి మనకి ఎలాగైతే మాటల్లోకి రాదో, ఒక ఇద్దరి మధ్య ఉండేది కాదు ప్రేమ, లేకపోతే ఒక కుటుంబంలోనో ఒక ఇద్దరు మిత్రుల మధ్యలోనో నలుగురు మధ్యలోనో ఉండేది కాదు ప్రేమ. విశ్వ ప్రేమ తత్వము అది బోధపడేది కానీ అది చెప్పడానికి మాటల్లోకి రాంది. అలాంటిదే అన్నమాట ఇది. అక్కడ వాళ్ళు అందించే కళాఖండం కూడా అలా చెప్పడానికి రాదనమాట. అయితే ఈ సృష్టికర్తలు వాస్తవికతలోని అన్ని స్థాయిలలోనూ వారికి అందుబాటులో ఉన్న వారందరికీ స్ఫూర్తినిస్తుంటారు. ఉదాహరణకు మీ వ్యవస్థలోని స్ఫూర్తి తరచుగా అలాంటి సృష్టికర్తల పనే. సాధారణంగా ఈ కళాఖండాలన్నీ వాస్తవికత స్వభావానికి సంకేతాత్మకంగా ప్రాతినిధ్యం వహించేవిగా ఉంటాయి. వాటిని చూస్తున్న వారి సామర్థ్యాలను అనుసరించి ఈ కళాఖండాలు రకరకాలుగా వ్యాఖ్యానింపబడతాయి. ఇప్పుడు ఉదాహరణకి చెప్పుకుంటే అది ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు నెలవంకల వాన కురిసినట్లు ఉంది ఇప్పుడు అని ఎలాగైతే రాయబడిందో, మరి హరివిల్లుల నది ఇలాంటి యొక్క ప్రయోగాలు ఈ పదాలకి అందినా కూడా దాన్ని బొమ్మ గీయడానికి రాదు కదా. హరివిల్లులు ఒక నదిగా వెళ్ళడం కానీ, నెలవంకలు ఒక వానగా కురవడం కానీ ఆ డిజిటలైజ్ చేసిన వాళ్ళు కూడా దాన్ని చేయలేకపోయారు. అంటే ఏంటనమాట, ఇలాంటి కళాఖండాలు అక్కడ మనకు అందుతాయి. మీ మాటల్లో అవి సజీవ నాటకాలై ఉండవచ్చు. అయితే అవి ఏ దత్త వాస్తవికత వ్యవస్థకైనా దూరంగా ఉండే చాలా మందిచే కొంతమేర అయినా గ్రహింపబడే అభౌతిక నిర్మాణాలు. ఇదిగో అభౌతిక నిర్మాణం. భౌతికంగా అది సాధ్యం కాదు. నెలవంకల వాన గాని, హరివిల్లుల నది గాని ఇలాంటి యొక్క ఆలంకారిక
దృశ్యాలు ఎన్నో చూసిన తర్వాత వాటిని రాయడం జరిగింది. మరి అవి చిత్రించడం కాదు, ఒరిజినల్ గా పట్టుకోవడానికి ఎవరికి అందవు. చిత్రించితే కూడా చిత్రించవచ్చు, కానీ ఒరిజినల్ గా దాన్ని చూసే పద్ధతి ఏదైతే ఉందో అది ధ్యానపూర్వకంగా జరుగుతుంది. అందుకనే ఏ కళారూపమైనా నిజానికి ధ్యానపూర్వకమైనప్పుడు అది కేవలము ఆత్మకి చాలా దగ్గరగా ఉండే ఆఖరి మెట్టు లాంటిదన్నమాట. కొన్ని మీరు అనుకునేలా నక్షత్ర సంబంధిత తలంలో ఉంటాయి. మీరు వాటిని మీ నిద్రావస్థలోని సందర్శనలలో చూస్తుంటారు. అదనమాట నిద్రావస్థలోని సందర్శనలో మనకు కనిపించేటువంటి కళల్లో కనిపించేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి కూడా వర్ణించడానికి రావు. అలాగే ధ్యానంలో కనిపించేటువంటివి కూడా నిజానికి వర్ణించడానికి కానీ బొమ్మలు గీసి చూపడానికి కానీ రావు. మీరు సగం నిద్ర సగం మెలకువ స్థితిలో లేదా చేతన శరీరం నుండి విడివడిన సమయాలలో మరికొన్ని అభౌతిక నిర్మాణాలను మీ ఐహికమైన మనస్సు ముక్కలు ముక్కలుగా గ్రహిస్తుంది. బహుళ కొలతల కళలో చాలా రూపాలున్నాయి. అందువల్ల సృష్టికర్తలు పనిచేయడానికి ఎన్నో స్థాయిలు ఉన్నాయి. క్రీస్తు కథ మొత్తం అలాంటి సృష్టి. అలాగే మీరు ఒక కూర చేసేటప్పుడు లేకపోతే ఏదైనా ఐటెం తయారు చేసేటప్పుడు వంటలో అనేక రకాల ఐటమ్స్ మనం స్వీట్స్ హాట్స్ ఎన్నో తయారు చేస్తున్నప్పుడు కూడా ఆకస్మికంగా ఉన్నట్టుండి మనకి ఏవో కలపడానికి కొత్త ఒక క్రియేటివ్ పవర్ అనేది వస్తుంది ధ్యానం వలన. అందులో కొత్త రుచి కొత్త రూపము ఎంతో అద్భుతమైన శక్తి అందులో కలవడం జరుగుతుంది. కేవలం కవిత్వమే కాదు, ఆ వంట చేయడం కూడా ఒక గొప్ప కళ. పాక శాస్త్రం అనేది ఒకటి ఉంది కదా, దానికి కూడా అందనటువంటిది ధ్యానపూర్వకంగా చేసేటువంటి ఆ యొక్క వంట అనేది. క్రీస్తు కథ మొత్తం అలాంటి సృష్టి. చూడండి ఇక్కడ ఇది చాలా అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్. క్రీస్తు కథ కూడా మొత్తం అలాంటి సృష్టి. అంటే అది ఒక కళారూపం లాంటిది. అంటే క్రీస్తు కథే అలాంటిదైనప్పుడు మన ప్రతి కథ మన ప్రతి జీవితం కూడా అలాంటి సృష్టే కదా, మనం చేసుకున్న సృష్టి అనమాట. క్రీస్తు కథ ఎందుకు సృష్టింపబడింది? దాని ద్వారా మనము నిజానికి ఆ యొక్క సహనం యొక్క లోతుని, ఆ క్షమాగుణం యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికి సృష్టించబడింది. రోగాలను మాన్పే వారిగా ఉండేందుకు కొందరు ఎంపిక చేసుకుంటారు. అయితే వారు చేసే పని మీకు పరిచితమైన రోగాలు మాన్పటం అనే దానికన్నా ఎంతో ఎక్కువ అనుకోండి. ఇక్కడ జస్ట్ మనకొచ్చే రోగాలే కాదు, ఇంకా అంతకంటే తీవ్రమైన మానసిక రోగాలు, ఆ మనస్సుకు కూడా అతీతమైన రోగాలు ఆత్మపరంగా కూడా చాలా ఉంటాయి. సో ఆ యొక్క వ్యాధులన్నిటినీ నయం చేసే పనిలో ఆ మాస్టర్స్ ఉంటారు. ఈ రోగాలు మాన్పేవారు ఉనికి యొక్క అనుభవానికి చెందిన అన్ని స్థాయిలలోనూ పనిచేయగలగాలి. వాటిల్లో భాగస్థులుగా ఉన్న వ్యక్తిత్వాలకు నేరుగా సహాయపడాలి. దీనికోసం పునరవతరణల సరళిని నైపుణ్యంతో ఉపయోగించుకోవటం రావాలి. మళ్ళీ అందులోనూ ఎంతో వైవిధ్యత ఉంది. రోగ నిదానం చేసే ఒక వ్యక్తి రకరకాల కష్టాలతో ఉన్న పునరవతరణలు పొందే వారితో తన పని ప్రారంభిస్తాడు. ఈ పునరావతరణను పూర్తి చేసుకున్నవాడు ఆ పునరావతరణ పొందేటువంటి వాళ్లతోటే వాళ్ళ పని మొదలుపెట్టి వాళ్ళకి ఆ విద్యను నేర్పి వాళ్ళకు ఉన్నటువంటి బాధల్ని, ఆ రోగ నిదానం అనేది ఎల్లప్పుడూ అభౌతికము ఆధ్యాత్మికమే. ఈ రోగాలు మాన్పేవారు మీకు తెలిసిన వ్యవస్థలోను మీ ప్రస్తుత కాలంలోను ఇతర వ్యవస్థలలోనూ ప్రతి వ్యక్తిత్వానికి సహాయం చేసేందుకు అందుబాటులో ఉంటారు. ఆ మాస్టర్స్ ఇప్పుడు మనకు కూడా చాలా అందుబాటులో ఉన్నారు. కానీ మనం గ్రహించే శక్తి మనకు ఉండాలి. ఒక అద్భుతమైన శిక్షణ వల్ల మరింత పురోగతి సాధించిన వారు ఒక విస్తృతమైన పరిధిలో చాలా ఎక్కువ వ్యక్తిత్వాల ఆధ్యాత్మిక అస్వస్థతను మాన్పే కార్యక్రమం చేపడతారు. ఆధ్యాత్మిక అస్వస్థత ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆధ్యాత్మిక అస్వస్థత అంటే ఏంటి అంటే జ్ఞానం ద్వారా ఏర్పడేటువంటి అహంకారం మొట్టమొదటిది. నాకే తెలిసింది, నేనే సాధించాను, నేను ఎంతో మందికి చెప్తున్నాను, నేను ఇంత చేస్తున్నాను అంత చేస్తున్నాను అనే దాంట్లో ఆ నేను అక్కడ తొంగి చూస్తూ ఉంటుంది. అది ఆధ్యాత్మిక అస్వస్థత. దాన్ని తొలగించడం ఎలా అంటే జన్ కథల్లో ఒక అద్భుతమైన కథ ఉంది. 199 + 25 తావో కథలతో అద్భుత జన్ కథలు అని ఒక పుస్తకం ఉంది. దాంట్లో ఒక చోట చెప్పబడుతుంది ఒక కథలో ఏంటంటే ఒక రాజుగారు ఒక గురువు దగ్గరికి వెళ్ళి, నేను ఇన్ని పాఠశాలలు కట్టించాను, ఇన్ని సత్రాలు కట్టించాను, ఇన్ని హాస్పిటల్స్ కట్టించాను, ఇంకా అది చేశాను ఇది చేశాను, నేను స్వర్గానికి పోతానా నరకానికి పోతానా అని అడుగుతాడు. అడిగితే ఆయన నువ్వు తప్పకుండా నరకానికే వెళ్తావు అంటాడు. అదేమిటి అని ప్రశ్న వేసుకుంటే వాడికి కోపం వస్తుంది. ముందర కోపం వచ్చి ఆ యొక్క గురువు గారి యొక్క చిటికెన వేలు నరికిస్తాడు. నరికించి ఖైదులో పెడతాడు. పెట్టిన తర్వాత ఆ రాజ్యం మీదకి యుద్ధం వస్తుంది. యుద్ధం వస్తే
అప్పుడు వాళ్ళు ఆ మన సైన్యాధికారులు ఏం చేస్తారంటే, ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళు ఎవరైతే యుద్ధానికి పనికొస్తారో వాళ్ళందరినీ సామాన్య పౌరులను కూడా యుద్ధంలోకి పంపిస్తారు సైనికులుగా. అప్పుడు ఈ యొక్క గురువు గారిని కూడా ఖైదు నుంచి విడుదల చేసి చెక్ చేస్తే ఆ ఈ యొక్క అవయవాలు సరిగ్గా లేని వాళ్ళు యుద్ధానికి పనికిరారు. అందువల్ల ఆయన అలా రక్షింపబడతాడు. తర్వాత అప్పుడు గురువు గారిని చూసి ఆయన, నువ్వు యుద్ధానికి పనికి రాలేదు, కానీ నాకు ఎందుకు నువ్వు నరకానికి వెళ్తాను అన్నావు, నాకు ఈ యుద్ధం ఎందుకు వచ్చింది అని అంటాడు. మొట్టమొదలు నువ్వు గురుద్రోహం చేసావు కనుక నీ మీదికి దండెత్తుకొచ్చారు. ముఖ్యంగా నువ్వు నరకానికి ఎందుకు వెళ్తావు అనేది అడిగి తెలుసుకోకుండా తొందరపడ్డావు. ఎందుకు అంటే, ఆ నేను చేశాను అన్నావు. అక్కడ నేను లేకుండా భగవంతుడు నాకు చేయడానికి అవకాశం ఇచ్చాడు అని ఉన్నట్లయితే నీకు స్వర్గప్రాప్తి అని చెప్తాడు. అందువల్ల ఆ నేను అనేదే నరకం, ఆ నేను నరికేస్తే స్వర్గం, అంతే. సో అలాగా బోధకుడు సృష్టికర్త రోగం మాన్పేవాడు. వీరందరి గుణాలను కలబోసుకున్న వారు ఉంటారు. తతిమా వారు వారి సొంత లక్షణాలకు తగిన ప్రగతి మార్గాలను ఎంపిక చేసుకుంటారు. చేతన యొక్క నిరంతర ఉనికి లేదా ప్రగతి యొక్క లక్ష్యాన్ని గురించి ఈ అధ్యాయంలో చర్చించదలుచుకోలేదు. ఆ చేతన యొక్క ఉనికి ఎలా ఉంటుంది, దాని యొక్క ప్రగతి లక్ష్యం ఏంటి. అయితే విస్తారమైన ప్రగతి సాధ్యం అనేది స్పష్టంగా చెబుతూ ప్రతి వ్యక్తిత్వానికి సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంది అని నొక్కి వక్కాణిస్తున్నారు. మరి చేతనాభివృద్ధి అనేది స్వాభావిక లక్షణం, సహజమైన దశ. అక్కడ బలప్రయోగం ఏమీ జరగదు. జరగబోయే ప్రతి ప్రగతి శాంతం మీకు తెలిసిన వ్యక్తిత్వంలోనే ఇమిడి ఉంటుంది, పిల్లవాళ్లలోనే పెద్దవారు అంతర్గతంగా ఉన్న విధంగా. మరి మరణం తదుపరి ఈ సంఘటనల వర్ణనలు చాలా క్లిష్టమైనవిగా తోచవచ్చు. మీరు గనక స్వర్గంలోనూ లేదా శాశ్వత నిద్రలోనూ నమ్మకం పెట్టుకుంటే అవి మరింతగా అలాగే అనిపిస్తాయి. ఎన్నో ప్రాథమికమైన విషయాలను మీకు అర్థం చేయించేందుకు దురదృష్టవశాత్తు పదాలు లేవు. అంటే చాలా విషయాలు చెప్పడానికి మాటలు లేవు, చెప్పడానికి రావు అంటున్నారు. అయితే అంతర్బుద్ధిని విడుదల చేయటానికే, జ్ఞానాన్ని స్వీకరించడానికి మీలోనే అంతర్గతంగా సామర్థ్యం ఉంది. కాబట్టి మీరు దాన్ని గ్రహించుకోవడానికి మీరు ధ్యానం బాగా చెయ్యండి, అంతరింద్రియాలతో మీరు సరిగ్గా సంయోగంలో ఉండండి అని చెప్తున్నారు. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు ఈ పదాలు మీ సొంత అంతర్బుద్ధి సామర్థ్యాలను విడుదల చేయటానికే ఉద్దేశించబడ్డాయి. ఈ పుస్తకం చదువుతుండగా మీరు అప్రయత్నంగా గనక ఉంటే మీ కలలలో మీకు లభించే సమాచారం అంతా మీ మెలకువ స్థితిలోని మనస్సుకు చేర్చబడుతుంది. జీవితానికి మీరనుకున్నట్లు స్వర్గ నరకాలకు చెందిన కథల్లాంటి ఒక సరళమైన అంతం లేదు. మొత్తం అస్తిత్వంలో ఒక భాగమైన మీ సొంత అస్తిత్వపు స్వభావాన్ని లోయగా అనుభూతి పొందేందుకు, మీ సొంత వాస్తవికతను అర్థం చేసుకుందుకు, మీ సామర్థ్యాలను ఇంకా ఇంకా వృద్ధి చేసుకుందుకు పూర్తి స్వేచ్ఛ ఉంది. సో మన అంతరంగిక జగత్తులోకి వెళ్ళి వాటిని చూడడానికి, మన సామర్థ్యాన్ని మనం పెంచుకోవడానికి ముఖ్యంగా ఇది నేను కాదు, ఈ శరీరం కేవలం ఒక ఉపాధి, నాకు అవకాశం ఇస్తోంది నేర్చుకోవడానికి అని మనం గనక సిద్ధంగా ఉన్నప్పుడే ఆ ధ్యానంలో మనకి అంతరింద్రియ జ్ఞానము, అంతర్జగత్తుల యొక్క జ్ఞానం లభించి స్వర్గ నరకాలు ఎక్కడా లేవు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఈ యొక్క పునరవతరణ సంబంధాలు ఎలా ఉంటాయి అనే 12వ అధ్యాయంలోకి వచ్చాం. మీ పునరవతరణ అస్తిత్వాల అన్నిటిలోనూ మీ చేతనను, భావనను, పునరవతరణ అంటే తిరిగి పుట్టడం, భావనలను, అవతరణ అంటే ఇంతకుముందు ఒకసారి చెప్పాను, కిందికి దిగి రావడం. అవ అంటే కిందికి, తరణము అంటే రావడం, అవతరణం. భావనలను, అనుభూతులను, గ్రహింపును, విలువలను విస్తృతపరుచుకోవటం జరుగుతుంది. వాటికి మీకు మీరే విధించుకున్న హద్దులు చెరిపేసుకొని అసలు హద్దులు ఏర్పరిచే భావనలను, సిద్ధాంతాలను ప్రక్కకు పెట్టడం నేర్చుకోవడం మొదలు పెట్టగానే ఆధ్యాత్మికంగా మీరు ఎదుగుతారు. ఈ వాక్యాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మనమే పెట్టుకున్నటువంటి ఈ యొక్క హద్దులు ఏంటంటే, ఈ యొక్క బాహ్య ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వీటితోటి ఈ శరీరమే నేను, ఈ ఇంద్రియాలు ఇచ్చేదే జ్ఞానము అనేటువంటి వాటిని మనం చెరిపేసుకున్నప్పుడు అసలు హద్దులు ఏర్పరిచే భావనలను, సిద్ధాంతాలను పక్కకు పెట్టడం నేర్చుకోవడం మొదలు పెట్టగానే ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతాం. వీటి హద్దులను మనం చెరిపేసుకోగానే, మనం లోపలికి వెళ్ళగానే మనం అది ఎదగడానికి సహాయం దొరుకుతుంది. అయితే ఈ నేర్చుకోవడంలో వృద్ధి పూర్తిగా మీ మీదే ఆధారపడి ఉంటుంది. అంటే మనం స్వయం సాధన మీదే ఆధారపడి ఉంటుంది. ఎన్ని గంటలు మనం కూర్చున్నాము ఆ సాధన ద్వారా, నిద్రలోకి వెళ్లకుండా ఎరుకతో ఎన్ని గంటలు కూర్చొని గ్రహింపు శక్తితో మనం దాన్ని ఎరుకతో గమనిస్తూ ఉన్నాము అనే దాన్ని బట్టే ఉంది. సో స్టడీ చేయడానికి సిద్ధంగా ఉండాలి, అంతర్పరిశోధన జరగాలి.
సో మంచి చెడులకు చెందిన పరిమితమైన సిద్ధాంతపరమైన కఠినమైన భావనలు మిమ్మల్ని వెనక్కి లాగుతుంటాయి. మీరు గాని ఆధ్యాత్మికంగా భౌతికంగా మలచబడేందుకు వీలైన తత్వాన్ని ఎంపిక చేసుకోకపోతే అస్తిత్వ స్వభావానికి చెందిన ఇరుకు భావనలు మిమ్మల్ని మరెన్నో జన్మలు వెంటాడుతూ వస్తాయి. మనం ఈ శరీరానికి బందీ అయిన విషయాలు, కుటుంబానికి, ఉద్యోగానికి, మరి ఇంకా కోరికలకి, అనేకమైనటువంటి ఆశలకి బందీగా ఉన్నంత కాలం, ఈ నేనుతో ఆ గొలుసు నడుస్తున్నంత కాలం ఆశలు, అసలు మానవ జన్మ ఎత్తాము అంటేనే నిజానికి ఆ గొలుసులో ఉన్నామని అర్థం. అయితే ఆ గొలుసులో నుంచి బయటపడటానికి సహాయం చేసేది కూడా మానవ జన్మే, ఈ శరీరమే. శరీరమాధ్యం కలు ధర్మ సాధనం. ధర్మాన్ని మరి ధర్మ సాధనంగా దీన్ని ఉపయోగించుకొని మనము ఆ ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఏ జన్మలో అయితే ఈ ధ్యానాన్ని ఎక్కువగా చేసుకొని అటువైపు కనెక్ట్ అయి ఉంటామో అప్పుడు మాత్రమే మనం ఆ జ్ఞానాన్ని పొంది ఈ యొక్క చైన్లో నుంచి, ఈ యొక్క గొలుసులో నుంచి, సంకెళ్లలో నుంచి బయటపడటం జరుగుతుంది. మార్పుకు సిద్ధంగా లేని కఠిన గారు ఒక్క సెకండ్ అండి. ఇక్కడ మీరు అంటున్నారు కదా, ఆ సంఖ్యలలోంచి బయటపడాలంటే ఏం చేయాలి అనేది. ఇక్కడ ఒక కొంచెం చిన్న క్లారిఫికేషన్ ఇస్తారా? అంటే ఈ శరీరం మనకి భగవంతుడు ఒక టూల్ గా మనకి ఇచ్చాడు. దీని వల్ల మన కళ్యాణం చేసుకోవాలి అంటే మనం లిబరేషన్ వైపు వెళ్ళాలి, ముక్తి వైపు వెళ్ళాలి, ప్లస్ లోక కళ్యాణం చెయ్యాలి అనుకుంటే సరిపోతుందా? లేకుంటే ప్రతి ఇక్కడ సెకండ్ కూడా నా ద్వారా అసలు మనం జరుగుతుంది చేస్తున్నదంతా మనం చేస్తున్నదంతా లోక కళ్యాణం కోసమే అనే భావన ఉండి, కేవలం ఇది నా కోసం కాదు, ప్లస్ నా కుటుంబ సభ్యుల్ని వదిలేయమని కాదు, ఇక్కడ నా ధర్మాన్ని నేను చేస్తూనే నేను ఇదంతా నిమిత్త మాత్రంగా నా ద్వారా నేను తెచ్చుకున్నటువంటి ఒక మూటని ఖాళీ చేసుకోవడానికి అవకాశము అనే దానితో ఉండి, దేనికి దుఃఖం లేకుండా హాయిగా ఎలాంటి అనుభవం ఎదురైనా దాన్ని చక్కగా, సమస్య ఏదైనా పరిష్కరించే శక్తి నా దగ్గర ఉంది, నన్ను నేనే పరిష్కరించుకోవాలి, నా యొక్క ఆత్మ ఎదుగుదలకి నేను సిద్ధంగా ఉండాలి, ఈ శరీరం కేవలం నాకు సహాయం చేస్తుంది కాబట్టి దీనికి కూడా కృతజ్ఞతగా ఉంటూ దీని లోపల ఉన్నటువంటి అసలైన నాతోటి నేను ఎప్పుడూ అనుసంధానమై ఉండాలి. అదనమాట. ఓకే, థాంక్స్ అండి. గో హెడ్ అండి. సో చేసేది ఏదైనా సరే నేను చేస్తున్నది లోక కళ్యాణం కోసమే. ఇప్పుడు మనం తినేది లోకంలో మనం కూడా ఒక భాగమే కదా, ఈ శరీరం కూడా ఒక భాగమే కదా, ఈ శరీరానికి పెట్టేది కూడా లోక కళ్యాణం కోసమే అయినదే పెట్టాలి, అది దాని అర్థం. ఈ మనస్సుని ఎప్పుడు లోక కళ్యాణం కోసమే వినియోగించాలంటే అది ఎంత శక్తివంతంగా ఉండాలి, ఎంత ఆనందంగా ఉండాలి. కాబట్టి దాంట్లో ఎలాంటి చెత్త చెదారము కల్మషము ఉండడానికి వీల్లేదు. అప్పుడే మనం చేసేది లోక కళ్యాణ కార్యక్రమం అవుతుంది. అంటే ఎదుటి వాళ్ళు అజ్ఞానంతో బిహేవ్ చేస్తున్నా దయతో ఉండాలి, వాళ్ళ మీద మనం దయతో ఉండాలి. అంటే ఎవరు ఏం చేస్తున్నా మనం నేర్చుకోవడానికి సహాయం చేస్తున్నారు వాళ్ళు తప్ప వాళ్ళు మన శత్రువులు కాదు. లేకపోతే వాళ్ళు మన ద్వేషిస్తున్నారు అంటే, ఇంకా ద్వేషిస్తున్నట్టు మనకు అనిపిస్తోంది అంటే అది మన లోపమే తప్ప వాళ్ళది కాదు. అదనమాట తెలియాల్సింది. అది రావడం చాలా కష్టమైన విషయము. ఇమ్మీడియట్ గా మనం రియాక్ట్ అవుతూ ఉంటాము, ఈ నేను పనిచేస్తూ ఉంటుంది. కనీసం అప్పుడు ఎరుక ఉండి, ఆహా నేను ఇంకా ఎలా ఉన్నాను అనేది మనం చూసుకుంటూ ఉండాలి. లోపల నుంచి చూసుకుంటున్నప్పుడు దాంట్లో నుంచి బయటపడతాం. దీనికి ఉదాహరణ ఏంటి అంటే, ఎలా అంటే ఇప్పుడు మనము ప్రతి ముద్ద లోపల ఉన్న భగవంతుడికే పెడుతున్నట్టుగా ఫీల్ అయి తినమని నేను ఒక ఉదాహరణ చెప్పాను. మొదటి ముద్ద తీసుకునేటప్పుడు ఉంటుందో ఉండదో, ఉండొచ్చు చాలా మందికి. తర్వాత ఆటోమేటిక్గా వేరే ఆలోచనలోకి వెళ్ళిపోతాం. ముద్దకి అక్కడ ఆలోచన భగవంతుడిదే అనేది పూర్తిగా 100% వచ్చింది అంటే ఇంకా సాధన ఎంత బాగా జరుగుతుందో చూడండి. ఆహా, ఎంత ఆ తినే ఆహార పదార్థం తగ్గిపోతుంది, క్వాంటిటీ తగ్గిపోతుంది, దాని రుచి పెరిగిపోతుంది, దాని శక్తి పెరిగిపోతుంది, ఆ మొత్తం శక్తి మనకు అందుతుంది. ఎంతో అద్భుతంగా ఉంటుంది. అంటే ఎంత నిదానంగా తినాలి అసలు భోజనం, అది తెలుసుకోవాల్సింది. నేను భోజనం గురించే ఎందుకు మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఆహారమే నిజమైనటువంటి వ్యవహారం ఆహారంతో ఉంది. దానికంటే ముందర ఆలోచన ఆహారంతో ఈ వ్యవహారం అంతా నడుస్తుంది అనమాట. ఓకేనండి. వాళ్ళకి సహాయం చేసి అంటే నేను అది చేశాను ఇది చేశాను అనుకోకుండా, మనం అంటే మంచినీళ్ళు తాగుతున్నా కానీ వాడుకోవచ్చు కదండి. సేమ్ మంచినీళ్ళు తాగుతున్నా నా ద్వారా భగవంతుడు తాగుతున్నాడు. ఏదైనా సరే ఏ పని చేస్తున్నా అది భోజనం దగ్గర నీళ్ల దగ్గర వస్తే గనక, నోట్లోకి తీసుకునే పదార్థాల దగ్గర గనక అది ఏర్పడితే గనక మిగతా పనులన్నిట్లో కూడా ఆ దృష్టి ఏర్పడుతుంది అనమాట.
వస్తుంది అనమాట ఆటోమేటిక్గా. ఎందుకంటే మనం కూర్చొని చేసే పనులు సాధారణంగా తినడం తాగడమే కదా. కాబట్టి మనకి మనం లోపలికి వేసేటప్పుడు గనక ఆ ధ్యాస ఖచ్చితంగా ఉంటే బయట చేసే పనులన్నీ కూడా అదే ధ్యాసతో చేయగలుగుతాం. అదనమాట. అంటే ఇప్పుడు వర్క్‌లోకి వెళ్ళాక గూడా ఆ నా ద్వారా ఈ వర్క్ జరుగుతుంది. జరుగుతున్నందుకు కృతజ్ఞతలని మనం ఒకసారి అనుకుంటే మళ్ళీ మధ్యలో మనం ఆలోచించాల్సిన అవసరం లేదు గదా! అంటే బిగినింగ్ అప్పుడు, ఎండ్ అప్పుడు మనము ఎస్. సో ఆ రోజు అనుకున్నా ఎండ్ ఆఫ్ ద డే గూడా అనుకోకపోయినా అమ్మా, హ్మ్. అనుకున్నా అనుకోకపోయినా కూడా అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ మీరు చేసే పని మీకు తెలుసు కదా, ఏం చేస్తున్నారు అన్నది. కేవలం మీకోసం కాకుండా ఇది ప్రపంచానికి ఉపయోగపడాలి, దీని యొక్క ప్రయోజనం అందాలి అనే ఆలోచన దాని వెనక ఉంది కదా, చాలా అనమాట. అలాగే పుస్తకం చదివేటప్పుడు పేజీ పేజీకి మధ్యలో ఒకసారి భగవంతుడా ఎంత చక్కటి జ్ఞానాన్ని ఇస్తున్నావు, తెలుసుకునే అవకాశాన్ని ఇచ్చావు, ఇలాంటి ఆలోచనలు రావాలన్నమాట. అది ఆ! ఆ అలాగే బ్లిస్ పనిలో ఆ కూడా బ్లిస్ రావచ్చు. అనిపించినప్పుడు గూడా మనకి ఒక్కొక్కసారి బ్లిస్ అనిపిస్తది గదండీ! ఒక్కొక్క పుస్తకం ఆ, చదువుతున్నప్పుడు. యా, అంతే. నిన్న ఒక పుస్తకం చదివాం మేము. డాక్టర్ జాషువా డేవిడ్ స్టోన్ అండి. ఆయన సత్యసాయి ఆయన కలలో కనిపించేవాడంట. ఆ బుక్ చదువుతుంటే 2 అవర్స్ చదివాం కంటిన్యూయస్‌గా ఆ బుక్కు. చాలా ఓకే. ఆనందం అనిపించింది. అది ఎంత 400 రూల్స్ ఫర్ గోల్డెన్ హీలింగ్ అని ఉందన్నమాట. గోల్డెన్ రూల్స్. ఓకే. ఇప్పుడు ఆ పుస్తకం అట్లా చదువుతున్నప్పుడు మనకి ఆహ్, కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆ పుస్తకం రాసిన అతనికి ఆయన కనెక్ట్ అవును. అయ్యి ఆయన డ్రీమ్‌లో కనెక్ట్ అయ్యి రాసాడు గదా! బాబాకి. ఆయన అవును. అలా కనెక్ట్ అయినందుకు ఆయనకు కృతజ్ఞతలు. ఆ పుస్తకం యూనివర్స్ మనకిచ్చినందుకు మాస్టర్స్ కృతజ్ఞతలు చెప్పుకొని చదివితే అది ఇంకా ఎఫెక్టివ్‌గా యూజ్ అవుతదంటండి. అవును. అయితే దాన్ని వినేటప్పుడు పూర్తిగా 100% ఉండడమే దానికి కృతజ్ఞత అసలు. ఓకే. 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 మొట్టమొదటి కృతజ్ఞత ఏంటి అంటే ఆలోచన పక్కకు వెళ్లకుండా దాంతో సంలీనమై ఉండడమే కృతజ్ఞత. అదే భోజనం చేసేటప్పుడు కూడా భోజనం చేయడం తప్ప ఇంకో ఆలోచన రాకుండా ఉందా, పని అంటే చేసేటప్పుడు ఆ పని తప్ప ఇంకో ఆలోచన రాకుండా ఉందా. అంటే మైండ్‌ఫుల్‌నెస్‌గా లివింగ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్ చేయడం ఆ, మనం yes, ఉండాల్సిన విధానం. ఓకే. ఓకే అండి. అది. సో ఇప్పుడు మార్పుకు సిద్ధంగా లేని కఠినమైన భావనలు తక్కువ వ్యాసార్థం గల వృత్తంలో ఒక కుక్క పిల్లను త్రిప్పే కుక్క గొలుసుల్లా మీ పట్ల పనిచేస్తాయి. అర్థమైందండి? అంటే మనం ఒక చైన్, మన లిమిట్స్ మనం పెట్టుకుంటే ఆ గిరిలోనే గీసుకొని నాకు టైం లేదు, ఇప్పుడు నేను నా ఉద్యోగం నేను చేసుకోవాలి, నా సంసారం చూసుకోవాలి, నా పిల్లల్ని చూసుకోవాలి, నేను ఇప్పుడు పని చేయబోతే నా జీతం రాదు, ఈ గోళ్ళని నాకు తర్వాత ఇప్పుడు నాకు అక్కలేదు, ఇలా మాట్లాడితే మనం కుక్క పిల్లలాగా ఆ గిరిలోనే ఉంటాం అనమాట. సేమ్ ఎక్స్‌పీరియన్స్ నాకు జరిగిందండి. ఎందుకంటే నేను ఒకప్పుడు అనుకునేదాన్ని ఇట్లా నేను మిగతా టైమ్ స్పిరిచువాలిటీలో పెడితే జాబ్‌లో గూడా ముందుకు వెళ్ళాలి గదా! టెక్నికల్‌గా అందరికీ ఎప్పుడు ఉంటుంది. నేర్చుకుంటా ఉండాలి. ఆ, నేర్చుకుంటా ఉండకుండా నేను ఇలా పెట్టేస్తే నా ఫ్యూచర్ ఎలా ఉంటదనే భయమేసింది ఒకసారి నాకు. అవును. ఏసినప్పుడు ప్రతి ఒక మాస్టర్‌తో అడిగాను నేను. ఒక ఎస్. మాస్టర్‌ని అడిగితే వాళ్ళేమన్నారంటే, "అది లోభం క్వాలిటీ ఉన్నట్లండి. అట్లా ఉంటే అవును. ఆ క్వాలిటీలోంచి మీరు బయటికి రావాలి. మీరు సరెండర్ అవుతే మీకు ప్రమేయం లేకుండానే అన్నీ జరిగిపోతాయి" అని చెప్పారనమాట. అవును. ప్రతి ఒక్కరికి బిగినింగ్ లో ఉండే సమస్య అది. చాలా మందికి వస్తుంది ఆ క్వశ్చన్ బాగా. అనుమానాస్పదమైన ఆందోళన కలిగించే వలయం చుట్టూ పరిగెడుతూ మంచి చెడు భావనలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటారు. మీ స్నేహితులు పరిచయస్తులు సైతం అలాంటి సమస్యలతోనే సతమతం అవుతూ ఉంటారు. నిజానికి అలా సతమతం అయ్యే వారే మీ వైపు ఆకర్షితులు అవటం జరుగుతుంది. అందువల్ల నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అంటే ఏంటి, ఇప్పుడు నాకు ఏది మంచిది, నేనేం చేయాలి, నాకు ఇదే మంచి, అది కాదు, అది 60 ఏళ్ల వయసు తర్వాత చేసేది, ఇప్పుడు ఎందుకు, అది అనవసరం, ఇప్పుడు దానివల్ల నాకేం లాభం లేదు అనుకుంటూ ఉంటాం. అప్పుడు ఆ ఎనర్జీ అలా ఉంటుందన్నమాట. అలాగే మంచి చెడులకు చెందిన మీ భావనలు చాలా వక్రమైనవి అని, అవి వాస్తవికత స్వభావం పట్ల మీ అవగాహనను మరుగున పడేస్తాయని, ఆ మీ మనసులో ఒక అపరాధ భావన గనక ఏర్పరచుకుంటే అది మీకు వాస్తవమైనదై ఉంటుంది గనక దాని నుండి మీకు మీరే బయటపడే ప్రయత్నం చేసుకోవాలి. సరైన కారణం లేకుండానే మీలో చాలా మంది ఇలాంటి అపరాధ భావనలు ఏర్పరచుకొని వాటికి బందీలను చేసేసుకుంటారు. మీ ప్రక్రియలు కొలతల్లో చెడుకు చాలా పెద్ద పీట వేసినట్లు కనిపిస్తోంది. నేను చెప్పేది వినండి. ఎవరైతే ఒక చెడును సృష్టిస్తారో వారే అలా మరొక చెడును సృష్టిస్తారు. అన్ని సంఘటనలు సృజనాత్మకత వైపే దారితీస్తాయని గ్రహించడం కానీ, లేదా మీ సొంత స్వభావాల సహజ సృజనాత్మకత పట్ల విశ్వాసం కలిగి ఉండటం కానీ, మీరే కేంద్రంగా ఉన్న మీ అంతర్గత నేనుకు చాలా కష్టం. మీ వ్యవస్థలో చంపటం ఒక నేరం.
మరి శిక్షించడానికి మరొకరిని చంపితే మీరు అనుకున్న ఆ నేరాన్ని తప్పకుండా రెట్టింపు చేసినట్లు అవుతుంది కదా. మనం మామూలుగా చంపడం నేరం అంటాం, కానీ అదే శిక్ష వేసినప్పుడు, ఉరిశిక్ష వేసినప్పుడు ఏమంటారు? అది కరెక్ట్ అంటారు. చూసారా, ఇప్పుడు ఎవడైనా చంపితే నేరం అయింది, అక్కడ ఉరిశిక్ష వేస్తే కరెక్ట్ అయింది, వాడు తప్పు చేశాడు కాబట్టి అంటున్నాం. వాడు ఏ పరిస్థితుల్లో చేశాడు అనే దానికంటే కూడా అసలు చంపడం ఎప్పుడైనా నేరమే కదా. వాడిని ఎందుకు చంపాలి? వాళ్ళలో పరివర్తన వచ్చేలా చేయాలి, కానీ వాడిని చంపకూడదు కదా. అదనమాట. ఇప్పుడు వాడిని చంపితే చచ్చిన వాడు బతికొస్తాడా? రాడు కదా. అంటే ఇంకా పెద్ద తప్పు చేస్తున్నారు కదా మరి నిజానికి. సో అలాగా ఉంటుంది అనమాట మంచి చెడు అనేది. ఒక చర్చిని, అంటే ఒక నాగరికతను స్థాపించిన అందరికీ తెలిసిన ఒక వ్యక్తి ఒకసారి ఇలా అన్నాడు, ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించు అని. అయితే మీరు ఆ మాటల యొక్క మూలార్థాన్ని తెలుసుకోవాలి. ప్రాథమికంగా మీ మీద దాడి చేసిన వాడు తన మీద తానే దాడి చేసుకున్నట్లు అన్నది నమ్మకంగా మీరు గ్రహించగలిగితేనే మీరు మరొక చెంప చూపించాలి. అదనమాట. వాడిలో కొట్టమంటే లాగి కొట్టేవాడు రెండో చెంప చూపించినప్పుడు వాడికి విచక్షణ కలగాలి. ఇది నా మీద నేనే దాడి చేసుకుంటున్నాననే అవకాశం వచ్చినప్పుడు మాత్రమే, ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే అవతల వాడు ఆగుతాడు. అలా కాకుండా ఎవడో చెప్పాడు, పెద్దవాడు చెప్పాడు కాబట్టి ఒక చెంప కొట్టినప్పుడు రెండో చెంప చూపిస్తే వాడు రెండో చెంప కూడా కొడతాడు. అందుకని ఏంటంటే ముందు మనకి అవగాహన కలిగి నిదానం వస్తే, దాని ద్వారా నన్ను ఎవరో కొట్టలేదు, నేను ఖచ్చితంగా కొట్టబడ్డాను అని చెప్పి కనుక గ్రహింపు శక్తి వస్తే వాడు రెండో దెబ్బ కొట్టడు, కొట్టమని అడిగినా కూడా కొట్టడు. ఒకసారి నాకు ఆ అనుభవం జరిగింది. ఒకసారి ఏంటి, 2-3 సార్లు జరిగాయి. నన్ను కొట్టి వెళ్ళిపోయి తర్వాత బాధపడుతూ ఫోన్ చేసి నాకు మాట్లాడకుండా వేరే వాళ్ళ ద్వారా నేను వారిని కొట్టాను, వారిని నన్ను క్షమించమని అడగడానికి కూడా నాకు నోరు రావట్లేదు, మీరు చెప్పండి వారికి అంటే, అప్పుడు నేను మళ్ళీ ఫోన్ చేసి, నాన్న కొట్టావు అయిపోయింది కదా, ఇప్పుడు దాని గురించి ఇంకా బాధపడుతున్నావా? అది నేను అనుభవించాల్సి ఉంది కాబట్టి నాకు తగిలింది అంతే, దాని గురించి నువ్వేం బాధపడకు, ఇప్పుడు మనం మామూలుగా మాట్లాడుకుందాం అని చెబితే ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది అది. సో అలాంటి శక్తి, అంత నిదానం మనకి రావాలి ఏ విషయంలోనైనా. అప్పుడే మీరు స్వేచ్ఛగా ఉంటారు. ఆ ప్రతి చర్య కూడా మంచిదవుతుంది. ఆ అవగాహన లేకుండా మీరు మరో చెంప చూపించి తర్వాత చికాకు పడినా, లేదా ఒక మిథ్యా నీతిమంత ఆధిక్యతా భావంతో అలా చూపించిన ప్రతిచర్య నువ్వు కావాలనుకున్న దానికన్నా చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ నేను చూపించేటప్పుడు నిదానంగా చూపించానా, లేకపోతే నా గొప్పతనాన్ని చాటుకోవడానికి చూపించానా, దాన్ని బట్టి దానికి సంబంధించినటువంటి రియాక్షన్, దాని యొక్క పని నా మీద జరుగుతుంది అనమాట. కాబట్టి ఆ ఎరుక అనేది చాలా ముఖ్యమైనది. అలాగే ఒక మిత్రుడు ఒకసారి మిమ్మల్ని మీ పత్రిజీని అడ్డంగా నరికేయాలరా అన్నాడు. అంటే నేను అన్నాను, పత్రిజీ దాకా ఎందుకు లేదు, నేను అడ్డంగా నరికేయచ్చు, చెప్పు, సినిమాలో డైలాగులా చెప్పలా నేను, నాకు అక్కడ ఎంత నిదానంగా చెప్పగలిగే శక్తి వచ్చింది ధ్యానపూర్వకంగా అంటే, వాడు తెలియక మాట్లాడుతున్నాడు కదా ఓకే అనే ఫీలింగ్ చక్కగా కలిగి చెప్పాను. ఏమనంటే, నేను ఒక కొత్త కత్తి తెస్తాను, కొత్త కర్చీఫ్ తెస్తాను, ఒక 100 రూపాయల బాండ్ పేపర్ కూడా తీసుకొచ్చి దాని మీద రాసి మరీ నీకు ఇస్తాను, ఓకే, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, నువ్వు నన్ను ముందు వేసేసి ఆ కొత్త కర్చీఫ్తో ఆ కత్తి పట్టుకొని, దీనికి కారణం నేనే అడిగి చంపించుకున్నాను అని చెప్పి రాసిస్తాను అని చెప్పన్నాను. అంటే అతను ఆశ్చర్యపోయి అలా కళ్ళు తెరిచి నా వైపు చూస్తూ నిలబడిపోయాడు. అంటే ఏంటనమాట, అరే ఏంటి, ధ్యానం వల్ల ఇంత నిదానం వస్తుందా అనే విషయం వాడికి అర్థమైంది అప్పుడు. కాబట్టి మనం ఎలా ఉన్నాము, ఒరిజినల్ గా మన మనస్సు ఎంత ఏ స్థాయిలో ఉంది అన్నది చాలా ముఖ్యమైనది. అది మాట్లాడేటప్పుడు కానీ మనలో ఏం జరుగుతుంది అనేది ముఖ్యం అనమాట. ఇదంతా మీ పునరవతరణ అస్తిత్వాలలోని సంబంధాలకు కూడా వర్తింపజేసుకోవచ్చు. మీ ప్రస్తుత రోజువారీ అనుభవానికి కూడా ఇందులో చాలా భాగం వర్తిస్తుంది అనుకోండి. మీరు ఒకరిని ద్వేషిస్తే ఆ భావం మిమ్మల్ని ఎంతకాలం పట్టుకొని ఉంటే అంతకాలం అన్ని జన్మలలోనూ అది అతనికి మిమ్మల్ని కట్టి పడేస్తుంది. ఈ జన్మలోనూ ఇతర జన్మలలోనూ మీరు మీ ఏకాగ్రతను కేంద్రీకరించే అన్ని లక్షణాలను మీ వైపు లాక్కోవటం జరుగుతుంది. చూడండి, ఏ రకంగా ఎన్ని రకాలుగా మనం మన ఫీలింగ్స్ ని పెట్టుకొని ఉంటామో అవన్నీ మొత్తం జీరో అయ్యేదాకా, వెదర్ ఇట్ ఈస్ ప్లస్ ఆర్ మైనస్, నేను అనే దాంతో ప్లస్ గాని, లేకపోతే వాడిలా అంటాడా వాడిలా ఉంటాడా అనే మైనస్ గాని, వాళ్ళు ఇలా ఉంటారా అనే మైనస్ గాని, అలాగే వాళ్ళని ఏమైనా చెయ్యాలి అనేటువంటి ఒక మైనస్ భావన గాని అలాగా మనలో ఉన్నట్టయితే అవన్నీ కూడా మళ్ళీ తిరిగి జన్మలు ఎత్తి తీర్చుకోవాల్సిందే. మీరు గనక ఎలా పోతాయండి ఆ రాగం ద్వేషము, ఆ ప్లస్ మైనస్, మనం అదే కదా ఎలా నేను వాటి నుంచి అదే డిటాచ్ అవ్వాలి?
ఎలా పోతాయంటే ఎవ్వరు వేరే కాదు, అందరూ నేనే, నా ప్రతిబింబాలే, నాకు శాంతిని ఇవ్వడానికి, నేర్చుకోవడానికి నేను ఈ సినిమా సృష్టించుకున్నాను నా చుట్టూ అనే ఎరుక మనకు కలిగినప్పుడు ఆ నిదానం వస్తుంది. వన్నెస్ ఫీల్ అవ్వాలి అందరితో. ఆ వన్నెస్ రావడానికే ఈ ధ్యానం అంతా. సో ఈ జ్ఞానమైన ధ్యానమైన దేనికోసం? ఆ వన్నెస్ కోసం. ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడుతున్నాను? నిజానికి మణిగారితోటి, తర్వాత ఇక్కడున్న 15-20 మందితోటి నేనేం మాట్లాడట్లా. అందరిలో ఉన్న నాతోటి నేను మాట్లాడుకుంటున్నాను. నేను ఇక్కడ చేయవలసినటువంటి కార్యక్రమం మిగిలిపోయింది నాకు గత జన్మలో. మీ అందరితో ఇప్పుడు నేను మాట్లాడుతున్న అందరితోటి కూడా ఒక అనుబంధం ఉండింది. వాళ్ళకి నేను బాకీ ఉన్నాను. వాళ్ళకి జ్ఞానం అందించి మళ్ళీ వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క సర్కిల్కి మొత్తం అందించుకోవాల్సినటువంటి నా సర్కిల్ మొత్తానికి ఎవరెవరికైతే బాకీ ఉన్నానో వాళ్ళందరికీ మళ్ళీ మీ ద్వారా అందుతుంది. కాబట్టి నేను ఎవరికి అందిస్తున్నట్లు లెక్క? ఒక ఆలోచన నాకు 2 రోజుల నుంచి వస్తుందండి. అది కరెక్టో కాదో చెప్పండి. సారీ, మీ క్లాస్ నేను డిస్టర్బ్ చేస్తున్నానేమో. ఏం లేదు, ఎవరైనా మనల్ని అంటూ ఉంటే, క్రిటిసైజ్ చేస్తూ ఉంటే, మనల్ని ద్వేషిస్తూ, మనకెళ్ళి కోపంగా చూస్తూ ఉంటే, నాకు లోపల నుంచి ఏమొస్తుందంటే, నేను వీళ్ళకి ప్రేమ బాకీ ఉన్నాను. నేను వీళ్ళకి ప్రేమ అప్పున్నాను. గత జన్మలో వాళ్ళ దగ్గర తీసుకున్నాను. నేను వీళ్ళకి ఇవ్వలేదు. అందుకని వాళ్ళు అలా చేస్తున్నారు అనేది లోపల నుంచి అనిపిస్తుంది అది నాకు. అది కరెక్టో కాదో నాకు తెలీదు. అసలు ప్రేమ బాకీ ఉండడం కాదు, గత జన్మలో వీళ్ళని నేను బాగా ద్వేషించాను, అందుకని దానికి డబల్ ఇప్పుడు ఇస్తున్నారు వాళ్ళు. అట్లాంటప్పుడు మనం ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ప్రేమను పంపించాలి. ఇప్పుడు నేను దాన్ని స్నేహంగా మార్చుకోవాలి, ప్రేమగా స్నేహంగా మార్చుకోవాలి నా వైబ్రేషన్స్ నేనే. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకమ్మా? మీరు అక్కడ దాకా వెళ్ళక్కర్లా. మన కొడుకో బిడ్డో మనతో మాట్లాడట్లేదని పెద్దవాళ్ళు చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఇండియాలో ఉన్నవాళ్ళు చాలా మంది మాతో మాట్లాడట్లేదు, అసలు మా బిడ్డలు మా మాటే వినట్లేదు, మా బిడ్డలే కాదు, అసలు వాళ్ళు ఏదో అయిపోయారు, అస్సలు చూడట్లేదు మమ్మల్ని అని అంటారు. వీళ్ళు పోయి అనాథాశ్రమాల్లో ఉండటం, వృద్ధాశ్రమాల్లో ఉండడం జరుగుతుంది కదా. అవునండి. కారణం ఏంటి అంటే అంతకుముందు జన్మల్లో వాళ్ళు అలా రిలేషన్ అలా ఉంది కాబట్టి ఇప్పుడు దానికి డబల్ బాధని వీళ్ళు వడ్డీతో సహా అనుభవించాల్సిందే. అలాగే ఆహారం విషయంలో కూడా, మాంసాహారం తిన్న వాళ్ళకు కూడా ఆ జంతువులు ఆత్మలు ఏవైతే ఉన్నాయో వాటి క్షోభంతా మళ్ళీ తిరిగి వీళ్ళు అనేక రోగాల రూపంలో అనుభవించి వడ్డీ కట్టాల్సిందే దానికి. అది తెలిస్తే ఇప్పుడు ఆ క్షమాపణ కోరుకొని మళ్ళీ అది చేయకుండా ఉన్నప్పుడు, ఇప్పుడు మన పిల్లలు మనతో మాట్లాడట్లేదంటే మనం క్షమాపణ కోరుకొని ధ్యానం చేస్తూ మన యొక్క ప్రేమ వైబ్రేషన్స్ పంపించాలి, మన స్నేహపూర్వకమైన వైబ్రేషన్స్ పంపించాలి అక్కడికి, అంతే. ఇప్పుడు శంబలా ప్రిన్సిపల్ ఉంటుంది కదండి. ఎట్లా అంటే మన ఆత్మలోంచి వైట్ లైట్ వస్తున్నట్టు, అది మళ్ళీ మన మన కోశాలన్నిటికి వెళ్తున్నట్టు, ఆ వైట్ లైట్, ఆ తెల్లని కాంతి అందరికి వెళ్తున్నట్టు, అట్లా ఆ లవ్ ప్రిన్సిపల్లో అలా చెప్పారు. అలా చేసుకుంటే సరిపోతుంది అంటారా? ఆ శంబలా కూడా మీలోనే ఉంది. శంబలా కూడా మీలోనే ఉంది. మొత్తం సమస్త జగత్తు మీలోనే ఉంది. అన్ని భావాలు మొత్తం ప్లస్ మైనస్ అన్ని మీలోనే ఉన్నాయి. సో మీ యొక్క ఆ యొక్క దివ్య శక్తితో కనెక్ట్ అయితే ఈ యొక్క మైనస్లు మనస్సులో జన్మలుగా ఉన్న మైనస్ అంతా కరిగిపోతుంది. అండ్ అదే ప్రవహిస్తుంది, ఏదైతే అందించాలో అది వచ్చేస్తుంది బయటికి ఆటోమేటిక్ గా. దానికే సమయం గ్రహింపు శక్తి కావాల్సింది. ఓకే, సో ఇదంతా మీ పునరావతరణ అస్తిత్వాలలో సంబంధాలకు కూడా వర్తింపజేసుకోవచ్చు. మీ ప్రస్తుత రోజువారీ అనుభవానికి కూడా ఇందులో చాలా భాగం వర్తిస్తుంది అనుకోండి. మీరు ఒకరిని ద్వేషిస్తే ఆ భావం మిమ్మల్ని ఎంతకాలం పట్టుకుని ఉంటే అంతకాలం అన్ని జన్మలలోనూ అది అతనికి మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఈ జన్మలోనూ ఇతర జన్మలలోనూ మీరు మీ ఏకాగ్రతను కేంద్రీకరించే అన్ని లక్షణాలను మీ వైపుకు లాక్కోవటం జరుగుతుంది. ఇలా చదువుతున్నప్పుడు రాస్తున్నప్పుడు నిజానికి ఎక్కువ అర్థం కాదు. అప్పుడు తర్వాత అసలు చాలా మంది ఇలాగా సమస్యలు అడుగుతూ ఉంటారు క్లాస్లో. సార్ ఎందుకండి మా ఆయన నాతో ప్రేమగా ఉండట్లేదు, నాకేదో డౌట్ ఉంది ఆయన మీద, ఇలా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు నన్ను క్లాస్లో. సో అడిగినప్పుడు చెప్పాను, అమ్మా మీరు మరి ఆ అమ్మాయితోటి ఎక్కువగా ప్రేమగా మాట్లాడుతున్నాడు, ఇంతకుముందు నాతో బాగా ఉండేవాడు, ఇప్పుడు ఆ అమ్మాయితో ఎందుకు అలా మాట్లాడుతున్నాడు, వాళ్ళిద్దరూ చాలా దగ్గరగా కనిపిస్తున్నారు, ఇంకేదో జరుగుతోంది అనిపిస్తోంది, అలా కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు నన్ను. అప్పుడు ఏం చెప్పానంటే ఇదంతా కేవలం అవగాహన శక్తితోటి లోపల నుంచి పలికిందనమాట. అమ్మా పాస్ట్ లైఫ్ లో నువ్వు మరి గర్ల్ ఫ్రెండ్వి, ఆ అమ్మాయి ఏమో భార్య, అలాంటప్పుడు మరి ఆ అమ్మాయికి ఎలా ఉంటుంది అది ఇప్పుడు నువ్వు అనుభవించాలమ్మా, అంతే రివర్స్ లో జరుగుతూ ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో ఇదంతా మన లోపల రికార్డ్ అయితే
ఖచ్చితంగా మనం ఫీల్ అయ్యి మనం ఇప్పుడు ఎవరికి ఏం చేసినా ఇలా ఉండాలి అనేది మనకు అర్థమైనప్పుడు అది చెప్పడానికి వస్తుంది, లేకపోతే చెప్పడానికి కూడా రాదు. అదనమాట. సో అన్యాయం జరిగిందని బాధపడుతూ కూర్చుంటే మీరు అలాంటి అనుభవాలని ఇంకా ఇంకా ఎదుర్కొంటారు. అదే మీ తర్వాతి జన్మలో కూడా ప్రతిబింబిస్తుంది. అబ్బా నాకింత అన్యాయం జరిగింది, వీళ్ళందరూ అన్యాయం చేస్తున్నారు అనే దాంట్లో ఇరుక్కుపోతే కూడా మళ్ళీ తర్వాత జన్మల్లో కూడా అది అనుభవించాలి. 2 జన్మల నడుమ పునశ్చరణ అవగాహనలకు సమయం ఉంటుందనేది సత్యం. సో మళ్ళీ వచ్చే ముందర నేనేం తప్పు చేశాను, ఎందుకు ఇలా పుడుతున్నాను అనే ఆలోచన చేసుకొని దాన్ని సవరించుకోవడానికి కూడా అక్కడ అవకాశం ఉంటుంది. జస్ట్ లైక్ ఒకసారి మనం ఎవరినైనా తిట్టేసిన తర్వాత అయ్యో సారీ అని మనం చెప్తాం చూడండి, అలాగే జన్మ తర్వాత కూడా మనకి మనం సారీ చెప్పుకొని దాంట్లో నుంచి బయటకు వచ్చే అవకాశము నేర్చుకోవడానికి అక్కడ ఉందన్నమాట. ఓహో నేను ఇలా చేయకూడదు అని. కానీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ మర్చిపోయి చేయడం కూడా జరుగుతుంది, లేదా చేయకుండా ఉండడం కూడా జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి మన జ్ఞాన ధ్యాన శక్తితోటి మాత్రమే జరుగుతుంది అది. ఈ జన్మలో ఇప్పుడు మనం వీటి గురించి అంత ఎక్కువగా ఆలోచించి బాధపడాల్సింది ఏం లేదు. ఎందుకంటే మనం అవగాహన చేసుకోవడమే అవసరమైంది. అవగాహన చేసుకుంటూ ధ్యానపూర్వకంగా ఇంకా ఎక్కువ సమయాన్ని దానికోసం పెట్టుకోవడము, ఉన్నంత ప్రతి క్షణము దాంతో ఉండడము అనేది సాధనలో జరుగుతుంది. కాబట్టి ఇది నేర్చుకోవడం, వినడం అంతే, తెలుసుకోవడం. ఇక్కడ ఈ ఒక జన్మలో క్వశ్చన్ ఉందండి. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఒక అతను ఇప్పుడు ఒక సపోజ్ ఫ్యామిలీలో కొంతమందితో ప్రేమగా ఉంటారు, కొంతమంది నిర్లక్ష్యం చేస్తారు. జనరల్ గా జరుగుతుంటుంది. కొంతమంది భార్యతో బాగుంటారు, ఫ్యామిలీ నిర్లక్ష్యం చేస్తారు. కొంతమంది ఫ్యామిలీతో బాగుంటారు, భార్య నిర్లక్ష్యం చేస్తారు. అంటే ఈక్వల్ ఉండదు అక్కడ, బ్యాలెన్స్ ఉండదు అక్కడ, బ్యాలెన్స్ తప్పుతారు. అలా అలా జరిగినప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళు ధ్యానం చేసుకుంటే సరిపోతుందా, లేకపోతే ధ్యానంలో వాళ్ళకి ప్రేమను పంపిస్తూ ఉండటం కూడా చేయాలా? ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఇద్దరిలో ఒకరు ధ్యానం చేస్తున్నారు, ఒకరు చేయట్లేదు. ఓకే, చేయనప్పుడు ధ్యానం చేసేవాడికి ఆ జ్ఞానం ఉంటుంది కదా. ఉంటుంది. అయితే చాలా మంది ఏమంటారంటే, ఇప్పుడు మా ఆవిడ అనేది నన్ను, మీరు అబ్బాయికి వైబ్రేషన్స్ పంపించండి, మీరు చాలా గ్రేట్ మాస్టర్ కదా అలా అని నన్ను అనేది. అంటే అప్పట్లో నా జ్ఞానం ఎలా ఉండేదంటే, నేను వైబ్రేషన్స్ పంపించినా కూడా ముందు వాడు జ్ఞాని అయి ఉంటే అది తొందరగా జరుగుతుంది అని చెప్పేవాడిని. వాడు జ్ఞానం కలిగి ఉంటే తొందరగా జరుగుతుంది, లేకపోతే నా వైబ్రేషన్స్ అక్కడ ఎలా పనిచేస్తాయి ఇప్పుడు అనే భావన నాకు ఉందనుకోండి, అప్పుడు అక్కడ నాది నేను పంపించినా పనిచేయదు. అదే వాడితో నాకు సంబంధం లేదు, వాడు ఎలా అని ఉండని, నేను ఆల్వేస్ బొంబార్డింగ్ మై లవ్ వైబ్రేషన్స్, దెన్ ఆటోమేటికలీ ఇట్ విల్ చేంజ్ కదా. ఒక రాయి ఉంది, ఒక రాయిని దేంతో పగలగొట్టాలి అనేది మనకి తెలిసినప్పుడు పగలగొట్టగలం కదా దాన్ని వాడినప్పుడు. సో అది వాడకుండా కూర్చొని కూడా కేవలం ఆలోచనతో కూడా దాన్ని పగలగొట్టచ్చు అని తెలిసిన తర్వాత ఇంకెలా ఉంటుంది. అక్కడికి వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి సుత్తి తీసుకొని ఉలి తీసుకొని కొట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూర్చొని ఆలోచన చేసేది చాలా, అది పగిలిపోతుంది అనేటువంటి శక్తి మనకు వచ్చింది అనుకోండి ఆలోచనకి, అది ఇంకా ఎంత అద్భుతం. కాబట్టి ఆ సమయానికి ఆ జ్ఞానం మనకు అందాలన్నమాట. నిజానికి వాళ్ళు ధ్యానం చేసేవాళ్ళు అయితే నువ్వు ఎక్కువ చేయాల్సిన అవసరమే లేదుగా, వైబ్రేషన్సే పంపించక్కర్లేదు. ఇక్కడ నువ్వు వాళ్ళు ధ్యానం చేయనప్పుడు చాలా ఎక్కువ వైబ్రేషన్స్ ని పంపించాలి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అండి, వైబ్రేషన్ పంపించటమా, లేకపోతే కంప్లీట్ గా అన్ని మర్చిపోయి మన ధ్యానం చేసుకుంటూ మన మార్గంలో మనం ఉండటమా? చాలా బాగుంది. ఇప్పుడు మనము వైబ్రేషన్ పంపిస్తే కూడా కావట్లేదు, ఇంతకాలం నుంచి నేను పంపిస్తున్నాను కావట్లేదు, ఇంకా మార్పు రాలేదు అని కూడా అంటారు చాలా మంది. అది కూడా ఉంది. సో కాబట్టి ఏంటనమాట, మన లోపల ఏంటంటే నేను పంపించినా గానీ అక్కడ కాదు అనేది స్ట్రాంగ్ గా ఒక నమ్మకం లోపల ఏడ్చింది అనమాట. అందువల్ల ఇంతకాలం అయినా అనే మాట వాడతాం మనం. అది మనకు తెలియదు. నేను పంపిస్తున్నాను వైబ్రేషన్స్ ఇంకా కాలేదు ఇంకా కాలేదు అనే టెన్షన్ ఒకటి మనలో ఉంది, అందువల్ల అక్కడేం కాదు. లవ్ వైబ్రేషన్స్ పంపించడం అంటే అది కాదు అసలు. సో ఇప్పుడు మీరు అన్నారు అల్టిమేట్ గా ఏంటి, మన పని మనం చేసుకుంటూ ఉండడమేనా? ఎస్, మనం చేసుకుంటూనే అది కూడా మన పనిలో భాగంగా మాత్రమే చేయాలి తప్ప దాని వెనక రిజల్ట్ ఓరియంటెడ్ ఎక్స్పెక్టేషన్ అనేది ఉండడం వలన కాలేదు అనేటువంటిది, కాకపోవడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. తెలియకుండానే ఎక్స్పెక్టేషన్ లోపల ఉంటుంది అదనమాట. దాన్ని కూడా గ్రహింపు శక్తి ఉంటే అది ఉండదన్నమాట. అయితే జన్మ అయిపోయాక కూడా వాటిని ఉపయోగించుకోరు. ఈ జన్మలో అలాంటి అవకాశాలను వినియోగించుకొని వారు, ఇక్కడ అవకాశాలు ఉన్నా వినియోగించుకోకుండా ఉన్నవాళ్ళు జన్మ అయిపోయిన తర్వాత కూడా వాటిని ఉపయోగించుకోలేరు అనమాట. అక్కడ కూడా చేతన విస్తృతం అవుతుంది.
అది సృష్టిస్తుంది. ఆ పని చేయడానికి అది తనని తాను లోపల నుండి బయటికి తిరగతోడుకుంటుంది, కింద మీద అవుతుంది. ఈ విషయాలను అర్థం చేసుకుందుకు లేదా ఎదుర్కొనేందుకు బలవంత పెట్టేది మీ బయట ఏదీ లేదు. లోపట ఉన్నటువంటి ఆ చేతనే తలకిందులు అవుతూ ఉంటుంది అనమాట, మనకు సహాయం చేయడానికి. మనము ఈ మనస్సు స్వీకరించడానికి ఎంత సిద్ధంగా తయారవడానికి కావాల్సిన సహాయం జరుగుతూ ఉంటుంది అక్కడ. ఈ జీవితం ముగిశాక నేను ఒకసారి వెనుదిరిగి చూసుకొని అనుభవాలను బేరీజ్ వేసుకొని నా పద్ధతులను మార్చుకుంటాను అనుకోవటం ఉత్త పనికిరాని మాట. అర్థమైందండి? ఈ జీవితం ముగిశాక అంటే ఈ జన్మ అయిపోయాక నేను ఒకసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకొని అప్పుడు బేరీ చేసుకొని నా పద్ధతులను మార్చుకుంటాను అని అనుకుంటే అది ఎందుకు పనికిరాని మాట. ఇది ఎలా ఉంటుందంటే, ఒక కుర్రవాడు ఇప్పుడు నేను వృద్ధి చేసుకున్న సామర్థ్యాన్ని పెద్ద అయిపోయి పదవీ విరమణ చేశాక ఉపయోగించుకుంటాను అన్నట్లుగా ఉంటుంది. జస్ట్ లైక్ మనం ఇప్పుడు నేను ఇప్పుడే ధ్యానం చేయాల్సిన అవసరం లేదు, ముందు ఇదంతా చూసుకుంటాను, తర్వాత 50 ఏళ్ళు వచ్చాకో 60 ఏళ్ళు వచ్చాకో నేను దాని గురించి తెలుసుకుంటాను, నేర్చుకుంటాను, ఇప్పుడు నాకు తెలిసినా కానీ నేను ఇప్పుడు చెయ్యను, నాకు అంత టైం లేదు అన్నట్లు అనమాట. మీరు మీ తదుపరి జీవితానికి ఇప్పుడు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటి మీ ఆలోచనలే మీ తదుపరి అస్తిత్వానికి వస్త్రాలు అవుతాయి. సో మనం ఎంత చక్కగా ఇక్కడ తయారు చేసుకుంటామో అవి తర్వాత జన్మకి వస్త్రాల్లాగా తయారవుతాయి. మీ చేతలను విస్తృతపరిచే, మీలో అవగాహన సానుభూతి పెంచే, మిమ్మల్ని తెలియపరులను చేసే మంత్రపూరిత పదాలు ఏమీ లేవు మీ లోపట. అలాంటివి ఏమీ లేవు. మీ ఆలోచనలోనే, మీ రోజువారీ అనుభవాలలోనే జవాబులున్నాయి. మీ ప్రస్తుత జీవితంలోని ఏ విజయాలైనా సామర్థ్యాలైనా పాత అనుభవంలోంచి తెచ్చుకున్నవే. ఇప్పుడు మనం ఏదైనా సక్సెస్ అవుతున్నాము, పవర్ఫుల్ గా ఉన్నాము అంటే ఇంతకు ముందు మనం వదిలేసి ఓడిపోయిన వాటి నుంచి నేర్చుకొని తెచ్చుకున్నవే. ఇక్కడ ఇంకా ఓడిపోతూ ఇంకా కావాలి అనే దాంతో ఉన్నాము అంటే ఇంకా మళ్ళీ మనం వాటిని గెలవడానికి మళ్ళీ జన్మ తీసుకుంటామని. సో గెలిపోవటంలే లేవు, ఏదైనా ఇదంతా ఒక ఆటలో భాగమే అని నా ఆట నేను ఆడుకుంటూ ఉంటాను ఆనందంగా, ఆనందమే పరమావధి అనుకున్న వాడికి మళ్ళీ గెలుపు లేదు, ఓటం లేదు, రెండు సమానమే. అదనమాట. సో అవే మీ హక్కుగా అవుతాయి. వాటి వృద్ధి కోసం మీరు పనిచేస్తారు. ఇప్పుడు వాటి కోసమే పనిచేస్తూ మళ్ళీ పుడతాం. మీ బంధుమిత్రులను, పరిచయస్తులను లేదా వ్యాపార భాగస్తులను పరికిస్తే మీరు ఎటువంటి మనిషో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీ అందరిలోని కొన్ని ప్రాథమికమైన పోలికల వల్లే మీరు పరస్పర ఆకర్షితులై అవుతూ ఉంటారు. శత్రుత్వం అయినా మిత్రత్వం అయినా వాటన్నిటి నుంచి నేర్చుకోవడం కోసమే మనం ఇక్కడ ఎక్కువగా, చాలా మందికి ఎక్కువగా శత్రువులనే పెట్టుకోవడం జరుగుతుంది చుట్టూ. ఎందుకంటే నేర్చుకోవడానికి. ఎందుకంటే ప్రేమలో కరిగిపోవడం, మర్చిపోవటమే ఉంటుంది తప్ప అక్కడ నేర్చుకోవడానికి అవకాశం చాలా తక్కువ. ఆహా ఓహోలే ఉంటాయి. కాబట్టి శత్రువులు చుట్టూ మరి అవకాశాలు రాకుండా, మనకి గెలుపు రాకుండా ఉన్నప్పుడే కసి పట్టుదల పెరుగుతాయి. కాబట్టి ఎవరైతే వాటిని ఏర్పరచుకున్నది ఎందుకంటే నేర్చుకుని వాటి నుంచి బయటపడడానికే. సో మరి మీరు గనక వివిధ సమయాలలో పగలు ఒక 5 నిమిషాల పాటు ఇలా ఒక నెలంతా చాలా సార్లు మీ ఆలోచనలు పరిశీలించుకుంటే మీ తదుపరి జీవితానికి ఎలాంటి పునాది వేసుకుంటున్నారో మీకు తెలుస్తుంది. చూడండి, ఒక 5 నిమిషాలు రోజులో పగల సమయంలో మీ ఆలోచనల్ని మీరు ఎలా పెట్టుకోవాలి గమనించాలి. 5 నిమిషాల పాటు పగలు ఒక నెలంతా చాలా సార్లు మీ ఆలోచనలను పరిశీలించుకుంటే 5 నిమిషాలు ధ్యానం చేయమంటున్నాడు పగలు, కేవలం ఒక ఎక్సర్సైజ్ గా. చేసినప్పుడు ఏంటి చేయాలి ధ్యానం అంటే? మీ ఆలోచనల్ని గమనించుకునే పని 5 నిమిషాలు చేయండి అంటున్నాడు. ఒకవేళ అది మీకు నచ్చకపోతే మీరు మీ ఆలోచన అనుభూతుల స్వభావాన్ని మార్చుకోవడం మొదలెట్టడం మంచిది. సో 5 నిమిషాల్లో మీ ఆలోచనలు వచ్చేవి, దాంట్లో జరిగేది మీకు నచ్చకపోతే గనక మీరు వాటిని మార్చుకోవడానికి పని మొదలు పెట్టడం మంచిది. అప్పుడు అది తర్వాత జన్మకి చాలా ఉపయోగపడుతుంది. కేవలం ఒక 5 నిమిషాలు ధ్యానం పగలు సమయంలో ఆలోచనని గమనించడం. మరి ఇది మీరు చేయగలరు అన్నది ఈ పుస్తకంలో తర్వాత తెలుస్తుంది. ముందర ఎస్ మనం చేయగలము, ఇది సాధించగలం అనేది తెలుస్తుంది. ప్రతి జీవితంలోనూ మీకు ఇదివరకు తెలిసిన వారే తారసపడాలన్న నియమం ఏమీ లేదు. అయినప్పటికీ మీ ఆకర్షణ శక్తిని అనుసరించి తరచుగా ఇది జరుగుతుంటుంది. మొత్తానికి అందరూ ఎన్నుకోబడిన వాళ్ళు అయినప్పటికీ ఆ ఎన్నుకునేటప్పుడు గత జీవితంలోని వాళ్లే కాకుండా కొత్త వాళ్ళని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇంకా ఎక్కువగా నేర్చుకోవడానికి ఆ స్థాయిని పొందిన వాళ్ళని, ఆ జ్ఞానం ఉన్న వాళ్ళని మనం ఎంచుకోవడం జరుగుతుంది. మనం చేసిన సాధనని బట్టి చాలా కారణాల వల్ల మీరు మళ్ళీ ప్రస్తుత కుటుంబంలోనే జన్మించవచ్చు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఒకే కుటుంబంలో మనం తిరిగి ఎందుకు జన్మిస్తాము అంటే నేను 1 గంట సేపు మాట్లాడతా దాని గురించి. కానీ సింపుల్ గా చెప్పాలంటే ఒక
2-3 వాక్యాల్లో చెప్పాలంటే, ఎవరి పట్ల అయితే ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుందో, కుటుంబంలో అటాచ్మెంట్స్ ఎక్కువగా ఉంటే గనక ఆ కుటుంబంలో తిరిగి మళ్ళీ వాళ్ళిద్దరూ ఏదో ఒక రిలేషన్ లో పుట్టడం జరుగుతుంది. సమ్ రిలేషన్ విచ్ ఈస్ క్లోజ్ ఎయిదర్ టు ఫైట్ ఆర్ లవ్. కొట్లాడినా ప్రేమతో ఉన్న ఆ రిలేషన్ పట్ల ఉన్న ఆకర్షణ వలన మళ్ళీ తిరిగి ఏదో ఒక రిలేషన్తో అదే కుటుంబంలో పుట్టడం జరుగుతుంది. మీ మరణం తదుపరి మీ ఒకానొక పాత జీవితంలోని ఒక వ్యక్తిత్వంతో మెరుగైన బలమైన సంబంధం కనుగొనడం జరగవచ్చు. ఉదాహరణకు, మీకు వివాహమై మీ భార్య లేదా భర్తలో మీకు సరైన అనుబంధం లేకపోతే వారి బదులు ఒక పాత జీవితపు భార్య లేదా భర్త కోసం మీరు నిరీక్షిస్తుంటారు. ఇది ఆయన ఇంకా క్లియర్ గా చెప్పాడనమాట. తరచుగా మిలిటరీ సముదాయాలు, చర్చి సముదాయాలు, వేటగాళ్ల సముదాయాలు, ఇలాంటి సముదాయాలలోని వ్యక్తులు మరో జీవితంలో కుటుంబ సంబంధాలు ఏర్పరచుకుంటారు. అప్పుడు పాత సమస్యలకు కొత్త కోణంలో పరిష్కారాలు వెతుకుతారు. కుటుంబం అంటే దానిలోని భాగస్థుల మధ్య జరిగే అభౌతిక ప్రక్రియల సమిష్టి రూపం. దానికి కర్త సంబంధిత గుర్తింపు ఉంది. అది ఆ సముదాయంలోని ఏ నిర్దిష్ట వ్యక్తికి ఎరుకలో ఉండదు. సో సరిగ్గా ఫలానా వాళ్ళని ఎన్నుకుంటాము అనేది ఎరుకలో ఉండదు. వాళ్ళకున్నటువంటి ఆకర్షణ శక్తిని బట్టి వాళ్ళు కలపబడతారనమాట తర్వాత జన్మలో ఈ యొక్క సముదాయాలలో. కుటుంబాలకు అంతశ్చేతన నిర్దేశించే లక్ష్యాలు ఉంటాయి. అయితే అందులోని భాగస్థులు ఆ ఎరుక లేకుండానే ఆ లక్ష్య సాధనకు పనిచేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎరుక లేకపోయినా ఆ యొక్క వైబ్రేషన్స్, ఆ అట్రాక్షన్స్ వల్ల ఆయా జంటలు ఏర్పడడం జరుగుతుంది. 2 భౌతిక అస్తిత్వాల నడుమ ఉన్న సమయంలోనే చాలా ముందుగానే ఇలాంటి సముదాయాలు ఏర్పాటు జరిగిపోతుంది. ఉదాహరణకి ఇప్పుడు నాకు ఒక ఉదాహరణ, నాకు అంటే ఒక నేనే కదా, అక్కడ ఒక నాకు ఏం జరుగుతుంది అక్కడ, నాకు ఇలా కాదు అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని కొన్ని నేను అనుకుంటాను అనమాట. కొన్ని పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనుకుని దాన్ని వదిలేస్తాను నేను. సో నా రికార్డ్ ఏదైతే ఉందో ఈ రికార్డుతో టాలీ అయ్యి దీనికి ఈక్వల్ వైబ్రేషన్స్ ఉన్న వాళ్ళు మన కుటుంబంలోనే ఉండక్కర్లేదు, ఇందులోకి వేరే చోటు నుంచి లాగబట్టడం జరుగుతుంది అనమాట. అలాగా సృష్టి అలాంటి సహాయాన్ని చేస్తుంది చాలా తరచుగా. ఎందుకంటే నిన్ను అందులో నుంచి బయటపడేయాలి కాబట్టి నీ కోరికలకి, నీ ఆలోచనలకి తగ్గ వైబ్రేషన్ ఉన్నటువంటి ఆ యొక్క కాన్షియస్ ని నీకు అటాచ్ చేయడం జరుగుతుంది. చాలా తరచుగా 4-5 కలిసి ఒక సవాలును స్వీకరించి ఒక్కొక్క భాగస్థుడికి ఒక్కొక్క పాత్రను ఇచ్చుకోవడం జరుగుతుంది. పిదప భౌతిక అస్తిత్వంలో ఆయా పాత్రలు తమ పనులు మొదలు పెడతాయి. ఇలా ఎన్నో సవాళ్ళను స్వీకరించి 4-5 కలిసి కూడా ఒక పాత్రను ఇచ్చుకోవడం జరుగుతుంది. మరి లోపలి అహానికి ఈ కుటుంబ సమిష్టి రూపం యొక్క అంతర్మథనాల శాస్త్రం పూర్తి ఎరుకలో ఉంటుంది. ఇది ఇక్కడ లోపలి అహం, బయటి అహం అనేది పదాలను వాడటం జరిగింది. ఎందుకంటే లోపలి అహము అంటే మన ఎరుకలో లేని భాగం, పై అహము అంటే ఇది నేను, ఈ శరీరమే నేను అనుకునే భాగం. కాబట్టి ఈ యొక్క ఇన్నర్కి మరి ఈ యొక్క నాలెడ్జ్ అంతా ఉంటుంది. ఏంటి, ఈ అంతర్మథనాలు ఎలా జరుగుతాయి, ఎవరిని ఆకర్షించాలి, ఎలా ఎన్నుకోవాలి, ఆ జ్ఞానం అంతా కూడా, ఆ శాస్త్రం, అంతర్మథనాల శాస్త్రం అంతా కూడా ఆ లోపల ఉన్నటువంటి నేను అంటే ఆత్మ పరంగా, అంటే ఆత్మ కూడా కాదు, అక్కడ కాన్షియస్, ఆ కాన్షియస్ పరంగా అక్కడ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆత్మ అనే పదాన్ని నేను ఎక్కువగా పక్కకు పెడతాను. సేత్ గారు చెప్పారు, ఆత్మ అనగానే మీరు దానికి ఒక రూపాన్ని ఇచ్చుకొని ఊహించుకుంటారు, అది కాదు. ఇట్స్ ఏ కాన్షియస్. ఆ కాన్షియస్ లో ఎన్నో ఈ యొక్క ఆలోచనల యొక్క సముదాయం ఉంటుంది, ఎనర్జీ యొక్క క్షేత్రమై ఉంటుంది అది. సో మానసికంగా గట్టి బంధం ఏర్పరచుకున్న వాళ్ళు తరచుగా భౌతికంగా దగ్గర లేదా దూరపు బంధుత్వాన్ని కోరుకుంటారు. సో మానసికంగా ఎవరైతే గట్టిగా బంధం ఏర్పరచుకుంటారో వాళ్ళు భౌతికంగా దగ్గర లేదా దూరపు బంధుత్వాన్ని కోరుకుంటారు వాళ్ళతోటి. ఇది తర్వాత చాలా జీవిత కాలాలు కొనసాగుతుంది. అయితే కొత్త సంబంధాల ఏర్పాటు కూడా ప్రోత్సాహం ఉంటుంది. ఎంత నాటకం జరుగుతుంది చూడండి, ఎవరి మట్టుకు వాళ్ళకి ఎన్ని నాటకాలు పూర్తయ్యాయో, ఇంకా ఎన్ని నాటకాలు ఉన్నాయో. అయ్యా బాబోయ్, ఈ నాటకాలన్నిటికీ సెలవిచ్చేసేయాలండి బాబోయ్ అంటే ఏం చేయాలి, బాగా సోల్ కాన్షియస్ పరంగా, ఆ కాన్షియస్ పరంగా, చేతన పరంగా ఉండడం బాగా సాధన చేయాలి. ఎందుకంటే పునరావతరణలో వృద్ధి చెందే కుటుంబాలు మీకు ఉండవచ్చు. ఇప్పుడు నేను నా గురించి ఉదాహరణ చెప్పవలసి వస్తే, ఇప్పుడు నాకేంటంటే ఆ అటాచ్మెంట్ అనేది నిజంగా చిన్నప్పటి నుంచే చాలా తక్కువ ఉండేది. అయినా ప్రేమ మాత్రం ఉండేది. అందరితోటి, అందరి పట్ల ప్రేమ కలిగి ఉండేవాడిని.
మనవాళ్ళు అనేది ఉన్నప్పటికీ అటాచ్మెంట్ అనేది మాత్రం ఉండేది కాదు. ఎందుకంటే వెళ్ళవలసి వస్తే వెళ్ళడము, చేయవలసి వస్తే చేయడము, దూరంగా ఉండాల్సి వస్తే దూరంగా ఉంటాం, అంతే తప్ప దాని గురించి ఆడవకూడదు, బాధపడకూడదు అనేది చిన్నప్పటి నుంచి ఉండేది. ఈ ధ్యానంలోకి వచ్చాక ఇంకా బాగా చక్కగా వృద్ధి చెందింది. అంటే అది గత జన్మలో నుంచి క్యారీ అయిందే అన్నమాట. అందువల్లే ఈ జన్మలో ఇప్పుడు నేను ఒక్కడిగా ఉండవలసి వచ్చిన ఆ బాధపడే శాతము ఒక 0.001 ఉంటుంది. ఎప్పుడో ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు ఉంటుంది. ఓహో రైట్, వెరీ గుడ్ అనేసి దాని వెంటనే పక్కకి జరిపేయడం జరుగుతుంది అనమాట. అలాగా ఎందుకంటే పునరవతరణలో వృద్ధి చెందే కుటుంబాలు మీకు ఉండవచ్చు. అలాంటి చాలా కుటుంబాలు భౌతిక సంస్థలను ఏర్పాటు చేస్తాయి. నిజానికి అవి అంతర్గత సముదాయాల వ్యక్తీకరణలే. సో మన జ్ఞానాన్ని బట్టి, మన సాధనని బట్టి మనకి హైయెస్ట్ లెవెల్ మాస్టర్స్ కనెక్ట్ అయ్యి మళ్ళీ ఆ జ్ఞానాన్ని ఇంకా వృద్ధి చెందడానికి, ఇంకా యొక్క ఒంటరితనం కాకుండా ఏకాంతము అనేటువంటి దాన్ని మనకి ఇవ్వడము, మనతో మనం ఉండడం అనేటువంటి శక్తిని ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంతకు ముందు తప్పు ఒప్పు అనే కఠినమైన మార్పుకు ఒప్పుకోని భావనల గురించి చెప్పాను. ఆ సమస్య నుంచి తప్పించుకుందుకు ఒకే ఒక్క దారి ఉంది. కేవలం ప్రేమ సానుభూతులే మంచిని అవగాహన చేసుకుందుకు మార్గం చూపెడతాయి. ఇందాక మణిగారు మీరు చెప్పారు కదా, అదే అనమాట. ప్రేమ సానుభూతి వాళ్ళకి తెలియదు కదా, పోనీలే వదిలేసేయి, మనం ప్రేమగా ఉందాం, వాళ్ళకి అర్థం కాలేదు కదా అనే జ్ఞానం మనకు వచ్చినప్పుడు అది చక్కగా సహాయం చేస్తుంది. ఆ తప్పు ఒప్పు అనేది, వాడు తప్పు చేశాడు, వాడిని శిక్షించాలి, వాడిని ఎలాగైనా సరే కక్ష తీర్చుకోవాలి వాడి మీద అనేది ఎక్కడ ఉంటుంది? వాడు వేరే నేను వేరే అయినప్పుడు. వాడు నాలోని భాగమే, వాడు నాకు సహనాన్ని నేర్పడానికి ఇప్పుడు ఈ రూపంలో వచ్చాడు, అటాక్ చేశాడు, కాబట్టి నేను నిదానంగా ఉండాలి అనేది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ నేను ప్రశాంతతని పొందుతుంది. ఆ తప్పు ఒప్పు భావాన్ని నుంచి బయటకు వస్తుంది. తప్పేమీ లేదు, వాడు అలా ఉన్నాడు అంతే. దీనికి ఉదాహరణ పత్రిజీయే. ఒకసారి అక్కడి నుంచి నేర్చుకోవాలి, బుద్ధుడి నుంచి నేర్చుకోవాలి. ఎందుకు ఆ కథలన్నీ మనకు చెప్పారంటే, ఇప్పుడు పత్రిజీని మన వాళ్ళందరూ 2012లో సార్ వాళ్ళ మీద మేము TV9 మీద వాళ్ళ మీద కేసులు వేస్తాము, వాళ్ళని అది చేస్తాము ఇది చేస్తాము అంటే, ఒకప్పుడు నేను అదే కదరా వదిలేయండి అన్నారు సారు. మరి ఎంత నిదానంగా ఆ మాట చెప్పగలిగారు ఆయన. ఎలా అసలు నిజంగా ఒక 10,000 మంది చేతులు, 10,000 మంది రాంపాలు, 10,000 మంది ఇలా అందరు మాస్టర్స్ కలిపితే నేను అని ఆయన ఎలా చెప్పగలిగారు? అసలు ఆ అవేర్నెస్ ఎంత ఉంటే ఆ మాట చెప్పగలిగారు? అహంకారంతో చెప్పిందా, ఆ యొక్క పరిజ్ఞానం పొంది చెప్పిందా అనేది ఆయన నడుచుకున్న తీరుని బట్టి మనకు తెలుస్తుంది. కాబట్టి మనం ఎలా ఉండాలి అనే దానికి మన ముందర మాస్టర్స్ యొక్క ఆ వైబ్రేషన్స్ పనిచేస్తూ ఉంటాయి. అత్యంత సరళమైన సత్యం ఏమిటంటే, మీరు చెడు భావనలలో నమ్మకం ఉంచితే అదే మీ వ్యవస్థలో వాస్తవికత అయి తనను తాను వ్యక్తీకరించుకుంటుంది. అసలు అందుకే మీ నమ్మకం సమర్థనీయమైనదిగా మీరు అనుకుంటూ ఉంటారు. ఇప్పటికీ కూడా అంటే ప్రతి ఒక్కరికి కూడా తట్టుకోలేని పరిస్థితులు, బాధాకరమైన పరిస్థితులు, చాలా విచారకరమైన పరిస్థితులు చాలా ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా ఎంతో ప్రశాంతంగా ఎదుర్కొని మరి నిదానంగా ఉండడం అంటే అంత తేలికైన విషయం కాదు. అప్పుడే మనకి ఎంత తేలికైన విషయం కాదు అంత తేలికవుతుంది అది గుర్తొస్తే. ఇదే గనక మీ తదుపరి తరాలకు పునర్జన్మలకు అందిస్తూ పోతే దాని వాస్తవికత మరింత అధికమవుతూ ఉంటుంది. మరి నేను చెప్పేది మరింత బాగా అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను. అంటే మనకి చాలా కష్టం అవుతుందని ఇంకా తేలిగ్గా చెప్పడానికి ప్రయత్నిస్తానంటారు. మన కష్టం ఆయన కష్టం. చూడండి, మొట్టమొదటగా ప్రేమ అన్నది స్వేచ్ఛతో కూడుకున్నది అని అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నానని పైకి అంటూనే మీకు స్వేచ్ఛను ఇవ్వకపోతే మీరు అతన్ని అసహించుకుంటారు. ఏమిటి, ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు ఇంట్లో నుంచి బయటికి రావడానికి వీల్లేదు అంటాడు మొగుడు భార్యని. అలాగే భార్య నిన్ను నేను ప్రేమిస్తున్నాను అంటే నువ్వు కన్నెత్తి పక్క అమ్మాయి వైపు చూడకూడదు అంటుంది. ఇదంతా ఏంటనమాట? స్వార్థము. అయితే ఇది ఉండకూడదని కాదు, అసలు దీనికంటే ముందర అసలు ఈ దృష్టి ఎప్పుడు మారుతుంది? ఆ దృష్టి దోషం వల్లనే కదా ఆ కన్నెత్తి చూసి ఫీల్ అయ్యేది. కాబట్టి అందరూ కూడా బొమ్మలేరా ఇక్కడ, ఎవరి ఆట వాళ్ళది. ఆ బొమ్మ అలా ఉంది, ఈ బొమ్మ ఇలా ఉంది. సినిమాలో చూసినప్పుడు చూడు, సినిమాలాగా చూడు, దాని మీద ఫీలింగ్స్ ఎందుకు? గులాబీ పువ్వుని గులాబీ పువ్వులా చూడు, మనిషిని మనిషిలా చూడు, కుక్కని కుక్కలా చూడు, దానిలా చూడు. ఆ చూడడం నేర్చుకో. మొత్తానికి చూడడమే నేర్చుకోవాలి ఫీలింగ్ లేకుండా. ఆ ప్రేమ అంటే సమభావము అనేది, ఏది ఎలా ఉండాలో అలాగే ఉంటుంది అనేది. మరి వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వకపోవడం అంటే నువ్వు ఎక్కడికి బయటకు వెళ్ళడానికి లేదు అని బంధించడము, ఇలాంటివి అది ప్రేమకు చిహ్నం కాదు కదా, స్వార్థం అవుతుంది. అయినప్పటికీ అతని మాటల వల్ల మీ అనుభూతి సమర్థనీయం కాదేమో అనుకుంటారు. ఈ రకమైన మానసిక సందిగ్ధతే వివిధ జన్మలలో చిక్కు సమస్యలుగా కొనసాగుతుంది.
అంటే ఎవరు ఎక్కడున్నారు, ఎన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుంది అనేది దీని నుంచి నేర్చుకోవచ్చు. మనం ఇంకా ఎంత సంకుచితంగా ఉన్నామా, పూర్తిగా ఎలా ఉంటే అలా ఉండొచ్చు. నాకు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలనిపిస్తుంది. ఏంటంటే నిజంగా చాలా కష్టమైన విషయం అది, బట్ అందరికీ అంత తేలిగ్గా సాధ్యపడే విషయం కాదు. ఏంటి అంటే సినిమా యాక్టర్ రవితేజ గురించి నాకు చెప్పారు ఒక మిత్రులు. ఆ ఆయనకి ఆపర్చునిటీస్ చాలా లేటుగా వచ్చాయి. ఆపర్చునిటీస్ సరిగా రాకముందు ఆయన భార్య ఆయన వదిలేసి వెళ్ళిపోయిందంట చెప్పకుండా. అయితే బాగా ఆపర్చునిటీస్ వచ్చి హిట్ అయిన తర్వాత ఆవిడ వచ్చి నేను లోపలికి రావచ్చా అని అడిగిందంట. అడిగితే వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళావా, ఇప్పుడు అడుగుతున్నావు ఎందుకు అన్నాడు. అంటే అర్థం ఏంటి, నీ తప్పేమీ లేదు, వెళ్ళేటప్పుడు వెళ్ళావు, వచ్చేటప్పుడు రావచ్చు అన్నాడు. అలా ఎంతమంది ఉండగలుగుతారు అంత తేలిగ్గా? సో కాబట్టి అది అసలైనటువంటి ప్రేమ, స్వేచ్ఛ అంటే అర్థం అది. అదే మీరు చెడును ఏవగించుకుంటే ఆ పదం మీలో కలిగించే భావన పట్ల జాగరూకత వహించండి. నేను దీనికి సంబంధించి ఎన్నో ఉదాహరణలు చూశాను అనమాట. ముఖ్యంగా రోగిష్టి అయినటువంటి భార్యతోటో భర్తతోటో వాళ్ళు పడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు కారణం ఏంటి అనేది వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళు ఎంత బాధపడతారు. నా రోగాన్ని సృష్టించుకుంది నేనే, తన వల్ల తనకి నేను హాని చేయడం వల్ల నాకు ఈ రోగం వచ్చింది, తనని మోసం చేయడం వల్ల నాకు ఈ రోగం వచ్చింది అనేది వాళ్ళు ఆఖరు క్షణాల్లో తెలుసుకుంటారనమాట. వెళ్ళిపోయేటప్పుడు తెలుసుకుంటారనమాట. అది ఇద్దరికీ బాధను కలిగిస్తుంది. తెలుసుకున్నా మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు దాన్ని మర్చిపోయి పుడతారా, నేర్చుకోవడానికి పుడతారా, నేర్చుకోకుండా మళ్ళీ అదే మైండ్ సెట్ తో పుడతారా, మళ్ళీ అది వాళ్ళకి సంబంధించిన విషయం అనమాట. వెళ్ళిపోయిన వాళ్ళకి సంబంధించిన విషయం. కాబట్టి ఎంత ప్రేమతో మనం ఉన్నాము అన్నది చాలా ముఖ్యమైనది అనమాట. ఏహ్య భావం చాలా పరిమితమైనది. అది మీ గ్రహింపును ఇరుకుగా చేస్తుంది. అసహించుకోవడం అనేది మన గ్రహింపు శక్తిని చాలా ఇరుకుగా మారుస్తుంది. అది మీ అనుభవాన్ని అంతా మరుగుపరిచే ఒక పారదర్శకం కాని నల్లని అద్దం. నిజంగా చాలా బాధగా ఉంటుంది. మనకి ఎవరి మీదైనా అసహ్యం, విసుగు వేస్తున్నాయి అంటే మొట్టమొదలు మన మీద మనకి అసహ్యం వేయాలి. అది అసలైన విషయం. అయ్యో బాబోయ్ దేవుడా ఇంకా ఇలా ఉన్నానా అని ఆ బాధ, సిగ్గు కలగాలి. మనకి కలిగితే అది తగ్గుతుంది అనమాట. వాళ్ళకి అలాగే జరగాలి, వీళ్ళు ఇలాగే ఉండాలి అనుకుంటే ఇంకా మనము ఆ యొక్క ఊబిలోకి వెళ్ళిపోతున్నట్లు లెక్క. అది మీ అనుభవాన్ని అంతా మరుగుపరిచే ఒక పారదర్శకం కాని నల్లని అద్దం. మీకు ఇంకా ఇంకా ఏవగించుకోదగినవి కనబడి అవే అంశాలను మీ అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉంటారు. అలా ఉంటే అలాగే ఉండిపోతారు. ఉదాహరణకు మీరు తల్లినో తండ్రినో ఏక్యభావంతో చూస్తే అప్పుడు ఏ తల్లినైనా తండ్రినైనా అసహించుకోవడం మీకు చాలా తేలికైపోతుంది. ఎందుకంటే మొదట మిమ్మల్ని కించపరిచిన ఆ తల్లిదండ్రులనే మిగతా తల్లిదండ్రుల్లో చూడడం జరుగుతుంది. మీ తదుపరి జీవితాలలో మీరు ఏ కుటుంబంలో ఉన్నా మీలో ఇవే అనుభూతులు కొనసాగవచ్చు. ఎందుకంటే ఆ అనుభూతులే సమస్యాత్మకం. వాటిని తీసుకొచ్చినట్లు అనిపించే ఆ మూలకాలు తల్లిదండ్రులు కారు. ఒకవేళ మీరు గనక జబ్బుల్ని అసహించుకుంటే జబ్బులతోటే నిండిన తదుపరి జీవితాన్ని మీరు కొని తెచ్చుకోవచ్చు. చెప్పాను కదా ఇందాక. అలాగా. ఎందుకంటే ఆ ఏక్య భావమే ఆ జీవితంలోకి మిమ్మల్ని లాగుతుంది. జబ్బుల్ని ఏవగించుకోవడమే కాదు, ఎదుటి వాళ్ళని ఏవగించుకున్నా, వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ ని ఏవగించుకున్నా అదంతా మనకి సంబంధించిందే. వాళ్ళు ఎలా ఉన్నా అది వాళ్ళకి సంబంధించింది. కానీ వాళ్ళ మీద కలిగే మన ఫీలింగ్ మన రోగమే మళ్ళీ మనకు చుట్టుకుంటుంది. అదే మీకు ప్రేమ, ఆరోగ్యం అనే భావనలను విస్తృతం చేసుకుంటే ప్రస్తుతపు జీవితంలోనూ తదుపరి జీవితాల్లోనూ వాటి వైపే మీరు ఆకర్షింపబడతారు. యుద్ధాలను అసహించుకునే తరం శాంతిని తీసుకురాలేదు. శాంతి కాముకులు మాత్రమే శాంతిని తీసుకురాగలరు. చూసారా అంత గొప్పగా ఉంది. ఎవరైతే యుద్ధాలను అసహించుకుంటారో వాళ్ళు శాంతిని తీసుకురాలేరు. ఈ యుద్ధాలేంటి, ఇలా చంపుకుంటారేంటి, బుద్ధి లేదు అని కాకుండా అయ్యో శాంతి కోసం పని చేయాలి, యుద్ధాల కోసం కాదు, యుద్ధాల వల్ల ఏ ప్రయోజనం లేదు, రక్తపాతమే తప్ప అనే గ్రహింపు శక్తి వచ్చాక వాళ్ళు మాత్రమే శాంతిని తీసుకురావడానికి పనిచేస్తారు. అందువల్ల ఎవరైనా మనుషులను లేదా ఏదైనా ఒక విషయాన్నో ఏవగించుకుంటూ కనుక మరణిస్తే అది చాలా నిరుపయోగం. మీ ప్రపంచాన్ని మార్చుకుందుకు, మీ వ్యక్తిగత అనుభవాన్ని లాభదాయకంగా పునఃసృష్టి చేసుకుందుకు ఇప్పుడు మీకు చాలా రకాల అవకాశాలు ఉన్నాయి. చూసారా మనకి ఎంత జ్ఞానం ఇస్తున్నారో, మనం ఎంత ప్రశాంతంగా జీవితాన్ని గడపాలి, ఎంత హాయిగా ఆనందంగా ఎదుటివారిని కూడా ఉన్నటువంటి ప్రతి అనుభవాన్ని, ప్రతి క్షణాన్ని ఎంత ప్రశాంతంగా ఎంత హాయిగా చూడాలి, అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇప్పటి మీ స్వభావాలనే వచ్చే జన్మలోనూ కలిగి ఉంటారు. మీరు మీలో ఏక్య భావాలను కలిగి ఉంటామని నిశ్చయించుకుంటే
అదే తదుపరి జీవితంలోనూ కొనసాగుతుంది. అలా కాకుండా సత్యము, ప్రేమ, సృజనాత్మకత వంటి అద్భుత గుణాలను సంపాదించుకుంటే ఇప్పుడు ఉపయోగపడిన విధంగానే తర్వాత జన్మల్లోనూ ఉపయోగపడతాయి. అసలు అవే నిజమైన వాస్తవికతలని తెలుసుకోండి. అవే అస్తిత్వానికి అసలు సిసలు పునాదులు. రోబర్ట్ ఒకసారి చెప్పినట్టు తుఫానును తర్జని చూపుడు వేలు చూపెట్టి బెదిరించడం, తిట్టడం మూర్ఖత్వం. చిన్నపిల్లలు లేదా తోటి వాళ్ళు అలాంటి పనులు చేస్తే నవ్వుతావు కదా. తుఫానుకు ఒక ఆకృతినిచ్చి దాని వినాశకర అంశాల మీద లేదా వినాశకరంగా మీకు అనిపించే అంశాల మీద దృష్టి నిలిపి దానిని ఒక భూతంగా అనుకోవటంలో అర్థం లేదు. ఆకృతిలో మార్పు అనేది వినాశకారి కాదు. తుఫానులోని బద్దలు చేయగల శక్తి చాలా సృజనాత్మకమైనది. చేతన అనేది అసలు అంతం చేయబడదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్న యుద్ధాలలో ఆటం బాంబులు, తర్వాత ఈ అణుబాంబులే కాకుండా రసాయనిక వెపన్స్ కూడా తయారు చేసి వేస్తున్నారు కదా. అవి వేయడానికి కారణం ఇదే. వాళ్ళలో పెంచుకున్నటువంటి ఏహ్య భావన, ద్వేష భావన, వాళ్ళని ఆక్యుపై చెయ్యాలి, అదంతా నేనే అధికారం పొందాలి అనేటువంటి కాంక్షలని పెంచుకొని అజ్ఞానం వలన జరుగుతున్నటువంటి మారణ కాండలే తప్ప మరేమీ కాదు. ఈ ఆట ఇలానే కొనసాగుతుంది. ధ్యానం గనక సరిగ్గా అందరూ చెయ్యకపోతే, ధ్యానం అందరికీ అందకపోతే. సో ఒక మీకు చెప్పాను లేదో ఒక ఉదాహరణ. ఒక మిత్రుడు ఎలా ఏడ్చాడంటే కడతాల్ స్టేజ్ మీద ఆయన ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాలో ఏదో చెప్పారు. అక్కడ ఒక లారీ నిండా గొర్రెలు, ఒక లారీ నిండా మందు బాటిల్స్, ఒక లారీ నిండా జనాలు ఎక్కి వెళ్ళిపోయి ప్రతి ఆదివారము ఆ మందుతోటి ఆ మేకల్ని, గొర్రెల్ని తడిపి వాటిని కోసి వండుకొని తిని ఆడుకొని పాడుకొని వచ్చే వాళ్ళు సడన్ గా ఈ ధ్యానంలోకి వచ్చి పూర్తిగా మానేసి ఆ స్టేజ్ మీద నిలబడి ఏడ్చాడంటే మరి ఈ జన్మలో అంత పాపం చేసిన వాడు కూడా ధ్యానంలోకి ఎలా వచ్చాడు అంటే కేవలం పూర్వ జన్మలో ఉన్నది మరిచిపోవడం వల్ల ఇప్పుడు ఆలస్యమైంది. కాబట్టి అదే ధ్యానంతో, ఎరుకతో గనక మనం ఇక్కడ ఈ శరీరాన్ని వదిలేస్తే వచ్చే జన్మలో నిజంగా పుట్టాల్సి ఉంటే ఒక అద్భుతమైన స్థితిలో ఒక బోధకుడుగా, ఒక గురువుగానే వస్తాం తప్ప లేకపోతే రాము. ఇంకా ఏదైనా కోరికలు, ఆశలు చిన్న చిన్నవి మిగిలుంటే అవి చాలా తొందరగా తీర్చుకుని చక్కగా ఈ మార్గంలోకి రావడం జరుగుతుంది. చాలా మంది మాస్టర్స్ 11 ఏళ్లకి, 12 ఏళ్లకి, 20 ఏళ్లకి గ్రేట్ మాస్టర్స్ అయిపోయిన వాళ్ళని మనం ఎంతమందిని చూసాం. కాబట్టి ఏంటంటే కొంచెం కొంచెం బాకీ ఉన్న వాళ్ళు అవి తొందరగా తీర్చుకొని ఈ మార్గంలో ప్రగతిని సాధించడం జరుగుతుంది అన్నమాట. ఇంకా ఇప్పుడు కళాకారులను తీసుకుంటే ఇప్పుడు చిన్న పిల్లలు కూడా గొప్ప గొప్ప కళాకారుల్లాగా, గాయకుల్లాగా, మరి ఇన్స్ట్రుమెంటలిస్టుల్లాగా రావడం మనం చూస్తున్నాం. అంటే గత జన్మలో మిగిలిపోయినటువంటి ఆ కోరికలను తీర్చుకోవడానికి వాళ్ళు ఇంత తొందరగా పనిచేస్తూ మళ్ళీ దాని ద్వారా నేర్చుకొని ఆ కళ ద్వారా బయటకు వచ్చి ఆత్మపరంగా ఎదుగుతారన్నమాట. ఆకృతిలో మార్పు అనేది వినాశకారి కాదు. అలా తుఫాను నిజానికి సృజనాత్మకతలో భాగం అని ఎందుకు చెప్పానంటే ఆ తుఫానుకు ఉన్నటువంటి శక్తి అలాంటిది. అది మరి అలాగే ఒక ఆటం బాంబుకున్న శక్తి అలాంటిది. ఆ శక్తిని మనము సద్వినియోగం చేస్తున్నామా, దుర్వినియోగం చేస్తున్నామా? సద్వినియోగం అంటే సత్యం కొరకు. ఏది సత్యం అంటే శాంతం కొరకు. సత్యం అంటే ఏదైతే ఇక్కడ జరగాలో దానికోసం చేస్తున్నామా, లేకపోతే దుర్వినియోగం అంటే నేను, నాది, అధికారము, అహంకారము, డబ్బు, ఇంకా ఇంకా అలాంటి వాటి చుట్టూ తిరగడానికి పనిచేస్తున్నామా? మన జ్ఞానం ఎక్కడుంది? దాన్ని బట్టి ఆ శక్తితో ఉపయోగపడుతుంది. సో తుఫానును మీ సొంత దృక్కోణంలో నుంచే మీరు చూస్తారు. ఒక వ్యక్తికి తుఫానులో అంతం లేని ఒక సృజనాత్మక చక్రం కనిపిస్తే మరొకరు దానికో ఆకృతినిచ్చి అది ఒక రాక్షస రూపంలో చూడటం జరుగుతుంది. చూడండి, మామూలుగా ఎవరినైనా చంపేస్తే యుద్ధంలో మరి ఒకరు చంపబడిన వాళ్ళ పార్టీ, ఒకరు చంపిన వాళ్ళ పార్టీలో ఉంటారు. ఇప్పుడు మధ్యలో ఉన్న కృష్ణ భగవానుడు చక్రం ఉపయోగించినప్పుడు ఆ సుదర్శన చక్రం కూడా చంపడానికే వెళ్ళింది కదా. అప్పుడు కృష్ణుడు ఎంత బాగా చంపాడు దుర్మార్గుణ్ణి అంటారు, కానీ కృష్ణుడు కూడా చంపాడే అని ఎవరు అనరే. ఎందుకని అంటే ఏదైతే చక్కగా సంహరించబడాలో అది సంహరించబడినప్పుడు మంచి జరిగింది అంటాం. ఏదైతే నిజంగా ద్వేషంతో చంపబడిందో, ఒక ఈర్ష్యతో చంపబడిందో, ఒక కాంక్షతో చంపబడిందో, యుద్ధ కాంక్షతో, చంపాలనే కాంక్షతో చంపబడిందో అప్పుడు అది దుర్మార్గం అవుతుంది. కాబట్టి 9:10 అయింది, సమయం అవుతుంది. సో ఇంకొక 10 నిమిషాలు చదివి మీకు ఇస్తాను. మీ జీవితాల పొడుగుత వాస్తవికతను మీరు సొంతంగా చూసిన పద్ధతిలోనే వ్యాఖ్యానించుకుంటారు. సో ఈ కళ్ళతోటి చూసి, ఈ యొక్క మనస్సుతోటి పొందినటువంటి దాని ప్రకారమే మనము దాన్ని వ్యాఖ్యానిస్తూ ఉంటాం. దాని ప్రభావం మీ మీద, ఇతరుల మీద కూడా ఉంటుంది.
ఎవరైతే అక్షరాల ఏహ్యభావాన్ని కలిగి ఉంటాడో వెంటనే అలాంటి విధానానికి అతను నాంది పలికినట్లు అవుతుంది. తన పరిమిత అవగాహనతో వాస్తవికత స్వభావం గురించి ముందే ఒక తీర్మానం చేసుకుంటాడు. పునర్జన్మ పట్ల ఏహ్యభావపు ప్రభావాన్ని గురించి ఈ అధ్యాయంలో ఎందుకు చెప్తున్నానంటే, అది చాలా వినాశకర ఫలితాలను పునరావతరంలో కలగజేస్తుంది కనుక ఏ మనిషి అయితే ఏవగించుకుంటూ ఉంటాడో అతడు దాన్ని సమర్థించుకుంటూ ఉంటాడు కూడా. అందరూ మంచి అనుకునే దానిని దేనిని అతడు అసహించుకోడు. అందుకే తనలోని ఏహ్యభావం న్యాయమైనదని అనుకుంటాడు. ఎప్పుడు వాడు నేనే కరెక్ట్, నేనే రైట్ అనుకుంటాడు. వీళ్ళకి ఇలా జరగాల్సిందే, వీళ్ళని ఇలా చంపాల్సిందే అనే ఆలోచనలోనే ఉంటాడు. అందువల్ల అదే పట్టుకొని మళ్ళీ వాడు పుడతాడు. కానీ ఈ ఏహ్యభావమే తన వినాశానికి కారణమని తెలుసుకునేదాకా అతని అన్ని జన్మలలోనూ అది ఒక హక్కుగా అనుసరిస్తూనే ఉంటుంది. సో దాన్ని ఎవరు సృష్టించుకున్నారు? దాని చేతిలో పెట్టాడు. అందువల్ల అది చూసుకుంటుంది వాడి సంగతి. మీ నైతికోన్నతి కోసం చేసే ఈ సంభాషణకు అంతరాయం కలిగించక తప్పదు. మీరు దేని పట్ల ఏకాగ్రత కలిగి ఉండాలో గుర్తుంచుకోండి. అసహ్యాన్ని అసహించుకోవటంలోనూ ఏమీ లాభం లేదని స్పష్టంగా చెబుతున్నాను. అదైనా మళ్ళీ వలలో పడడమే. మీకు తెలిసినా తెలియకపోయినా చెడు అనేది సృజనాత్మకతలోకి పరివర్తన చెందే ఒక విధానం. జీవశక్తిలో ఒక ప్రాథమిక విశ్వాసం, అనుభవంలోని విషయాలన్నీ ఒక మంచి కోసమే ఉపయోగపడతాయనే గట్టి నమ్మకం నిజానికి ఇవి కావలసినవి. మీరు దేనిని ప్రేమిస్తారో అది కూడా మీ జన్మలో ఇతర జన్మలలోని అనుభవంలో భాగమై, ఇప్పుడు మనం ప్రేమించేదంతా ఇంతకు ముందు జన్మల్లో ఉన్నటువంటి అనుభవంలో భాగం అన్నమాట. మనం అసహించుకునేదంతా ఇంతకు ముందున్న జన్మలోని భాగమే. మరి ఇప్పుడు దేన్ని పెంచుకోవాలి, దేన్ని తగ్గించుకోవాలి? మరి ఏ ఒక్క దత్త జీవితంలోని అనుభవాన్ని మీ మీద ఎవరు రుద్దలేరన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. సో ఎవరి జీవితంలోదో తీసుకొచ్చి మన మీద ఎవరు రుద్దరు. మీ జీవితంలోని అనుభవాన్ని మీ మీద ఇంకెవరూ రుద్దలేరు. మీ అనుభూతులు నమ్మకాలను అనుసరించే మీ అనుభవం రూపుదిద్దుకుంటుంది. మీరు అస్తిత్వం కలిగి ఉన్నారన్న దాంట్లోనే సృజనాత్మకత, ప్రేమల గొప్ప శక్తి బలాలు కనబడుతున్నాయి. చేతన అస్తిత్వాల కలయిక కొనసాగుతూ మీకు వినాశకారిగా తోచే అంశాలను తమలోకి లాగేసుకొని లీనం చేసుకుంటాయి అనేది తరచుగా మీరు మర్చిపోయే సత్యం. సో ఇక్కడ ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, మనలో ఉన్నటువంటి వినాశకారిగా తోచే అంశాలను మనలో ఉన్న ప్రేమ, గొప్ప శక్తి యొక్క బలం అవి లోపలికి లాగేసుకొని వాటిని తీసేయడానికి పనిచేస్తున్నాయి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే పరివర్తన అనేది జరగడానికి అవి మనకు సహాయం చేస్తున్నాయి. కానీ దాన్ని మనం మర్చిపోతాము. ఈ శరీరం తీసుకున్న తర్వాత మళ్ళీ మామూలుగా ప్రవర్తిస్తాము. అదే గనక గుర్తించే శక్తిని మనం ఎప్పుడు గ్రహించుకోవాలన్నమాట. ఏక్యభావాన్నే గనుక మీరు నమ్మితే అది చాలా శక్తివంతమైనది. మీరు జీవితాన్ని అసహించుకున్నప్పటికీ మీ అస్తిత్వం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరూ కలుసుకునే స్థలం, కాలం నిర్ణయించుకోవడం జరిగింది. అయితే అది మీరు మర్చిపోయారు. మీరు పుట్టక ముందే ఆ ఒప్పందాల మీద మీరు సంతకాలు చేయడం జరిగిందని చెప్పచ్చు. చాలా సందర్భాలలో ఇప్పుడు మీకు స్నేహితులుగా ఉన్నవారంతా ప్రస్తుత జీవితంలో వారిని మీరు కలుసుకోవడానికి చాలా కాలం ముందే మీకు చేరువైన వారే. ఇప్పుడు మనం ఫ్రెండ్షిప్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళతో దగ్గరగా గడపడానికి కారణం ఇంత ముందు కూడా వాళ్ళు మనకి చాలా చేరువుగా ఏదో ఒక రకంగా ఉన్నవాళ్ళే. దగ్గరగా ఉన్న వాళ్ళనే మనం దగ్గరగా చేర్చుకుంటాం. దూరంగా ఉన్న వాళ్ళని ఎలా దగ్గర చేసుకోవాలో తెలుసుకునడానికి బదులు ఇంకా దూరం పెట్టడం, అసహించుకోవడం చేస్తే మళ్ళీ ఆ యొక్క రిలేషన్స్ ఎక్కువ పెరుగుతాయి. అంటే ఇప్పుడు నిజానికి ఇప్పుడు మనం ఇక్కడ ఇండియాలో పుట్టినప్పుడు ఇంతకు ముందు జన్మలో ఇండియా కంటే అమెరికా బాగుంది అని మనకు తెలిసింది. లేదా రష్యా బాగుంది, జపాన్ బాగుంది, ఇంగ్లాండ్ బాగుంది, అక్కడ జీవితం బాగుంది అని మనకు తెలిసింది. తెలిసినప్పుడు మనం పోయే ముందర మన మైండ్ సెట్ లో కొన్ని ఆలోచనలు ఏర్పడి అక్కడ పోయి బతకాలి, అక్కడైతే హాయిగా ఉంటుంది అనేది గట్టిగా ఏర్పడటం వల్ల మనం ఇక్కడ పుట్టిన మళ్ళీ అక్కడికి పోవడం, లేదా డైరెక్ట్ గా అక్కడ పుట్టడం, ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. అంటే మీ ప్రస్తుత పరిచయస్తులు అందరూ మీకు ఇదివరకే తెలిసిన వారని కాదు దీని అర్థం. విసుగు పుట్టేలా ఒక పాట మళ్ళీ వినిపించబడుతుందని కాదు. అయితే మీ ప్రతి ఎదురుపడటం దాని తరహాలో అది ఒక కొత్తదనమే అయి ఉంటుంది. కుటుంబం గురించి నేను చెప్పింది జ్ఞాపకంలో ఉంచుకొని పట్టణాలు, గ్రామాలు సైతం అలాంటి పట్టణాలు, గ్రామాలలోని పాత కాపురస్తులతోనూ తిరిగి ఏర్పడతాయని తెలుసుకోండి. అయితే ఆ సముదాయాలు కొత్త ప్రయోగాలు చేసేందుకు వారి అనుభవాలు, నేపథ్యాలు తారుమారు చేయబడుతుంటాయి. ఎందుకని తారుమారు చేయబడటం అంటే ఏంటి? మనం ఏదైతే ఇచ్చామో అది రివర్స్ లో మనకు వస్తుంది కదా. కాబట్టి చేసిన దానికి తగిన ఫలితాలను పొందుతూ ఈ ఆట ఆడుకుంటూనే ఉంటాము జ్ఞానం వచ్చేంత వరకు. సరి అయిన జ్ఞానం వచ్చితే ఈ ఆటకి చక్కగా చరమగీతం పాడడం జరుగుతుంది.
ఒక నిర్దిష్టమైన పట్టణంలోని ప్రస్తుత కాపురస్తులు ఎప్పుడో 1632లో ఒక చిన్న ఐరిష్ గ్రామంలో ఉండి ఉన్నవారై ఇప్పుడు మరలా జన్మించి ఉండవచ్చు. ఒక్కొక్కసారి ఇలాంటి భిన్నమైనవి జరుగుతుంటాయి. అంటే వారిని ఇదహోలోని ఒక పట్టణంలోకి తిరిగి మార్చడం కూడా జరగవచ్చు. అంటే ఏంటనమాట, వాళ్ళంతా వాళ్ళు మార్చుకోవడానికి తగినటువంటి మానసిక వాతావరణాన్ని ఏర్పరచుకోవడం వల్ల అలా మార్పు జరుగుతుంది. లేదంటే మళ్ళీ తిరిగి అక్కడే పుట్టడం జరుగుతుంది కావాలని కోరుకున్నప్పుడు. పాత ప్రపంచం నుంచి మరో కొత్త ప్రపంచంలోకి ప్రయాణించాలని కోరుకునేవారు అలా జన్మించే అవకాశం ఉంది. ఇంతకుముందు చెప్పాను కదా, మీ పాత జీవితంలోని మీ సామర్థ్యాలు ఇప్పుడు మీరు ఉపయోగించుకుందుకు అందుబాటులో ఉంటాయని గుర్తుంచుకోండి. వాటి ప్రతిఫలాలు ఇది ఎలా అంటే, ఇప్పుడు మన జేబులో ఉన్నటువంటి సొమ్ము లాంటిది ఇదంతా. మన జేబులో డబ్బులు ఉంటే, సొమ్ము ఉంటే దాన్ని బట్టి మనం ఐటమ్స్ కొనుక్కోవడానికి డిసైడ్ చేసుకున్నట్టుగా మన అనుభవాలు, మన జ్ఞానము, మన సంచిలో సంచితం ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం దాన్ని ఉపయోగించుకొని ఇక్కడ జన్మ తీసుకోవడం కానీ కర్మలు తీసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఆ సంచితాలని ఖాళీ చేసుకోవడానికి బదులు సంచి మీద సంచి పెంచుకోవడం కాదు చేయవలసింది, ఖాళీ చేసుకోవడం అనేది మనం ధ్యానం ద్వారా తెలుసుకుంటాం. వాటి ప్రతిఫలాలు మీరే అందుకుంటారు. దీనికి సంబంధించిన సమాచారం అంతా మీకు నిద్రావస్థలో అందించబడుతుంది. సో అందుకనే ఈ నిద్రావస్థలో అందించబడుతుందని ఎక్కువ నిద్రపోతే అది చేటు. అందుకనే ధ్యాన నిద్ర అవసరం. ధ్యానంలో అందుకునేది బాగా గుర్తుంటుంది, ఎరుకలో ఉంటుంది. ఒకలాంటి కళ, అందులో భాగస్థులు పరస్పరం ప్రభావితం చేసుకోగల సమగ్రమైన ఒక కళ, ఒక మూల స్వప్నం కంటారు. అందులోనే పాత జీవితాల్లో ఒకరికొకరు తెలిసిన వారందరూ సందేశ ప్రక్రియలో ఉంటారు. కళలో నిజంగా తెలిసిన వాళ్ళే కాకుండా తెలియని వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. అలాగే ధ్యానంలో కూడా ఎన్నో రకరకాల అనుభవాలు కొత్తగా వింతగా జరుగుతుంటాయి. వాటి ద్వారా ఈ సందేశ ప్రక్రియలు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. మరి అలాంటి కళల్లో ఒక సాధారణ సామూహిక సమాచారం అందించబడుతుంది. దానిని వ్యక్తులు వారి ఇష్టానుసారం వాడుకోవచ్చు. అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయబడతాయి. అంటే ఒక పట్టణానికి చెందిన సముదాయంలోని వారు ఆ పట్టణం యొక్క గమ్యాన్ని నిర్ధారిస్తారు. కొందరు తిరిగి ముందు పుట్టిన సముదాయాలలో భాగంగానే పుట్టాలని కోరుకుంటారు. అంటే పాత సమకాలీనులతోనే జన్మించాలనుకుంటారు. మరికొందరు అలా పుట్టడం నచ్చక చాలా భిన్నమైన స్థితిలోకి తిరిగి వస్తారు. నిన్న ఒక అమ్మాయి ఫోన్ చేశారు నాకు. ఎప్పుడు నిన్న సాయంత్రం, నిన్న రాత్రి 8 గంటల తర్వాత అలా ఫోన్ చేశారు. ఆ అమ్మాయి సోను అని ఒకసారి నాకు మెట్రో ట్రైన్లో కలిశారు. ఆమె కలిసినప్పుడు ఆమె చేతికి ఒక పట్టీ చుట్టుకొని ఉన్నారు. నేనేమో కూర్చొని ఉన్నాను, అమ్మాయి నిలబడి ఉంది. ఆ అమ్మాయి చేతిలో బ్యాగ్ ఉంది. ఆ పట్టీ చుట్టుకున్న చేతితోటే బ్యాగ్ పట్టుకుంటే ఆ బ్యాగ్ ఇలా ఇవ్వమ్మా అని నేను తీసుకొని నా ఒళ్ళో పెట్టుకున్నా. అలా పరిచయమైన అమ్మాయి అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుంది. నేను ఫోన్ చేయను ఆ అమ్మాయికి, అమ్మాయే చేస్తూ ఉంటుంది. అయితే ఆ అమ్మాయి నేను చేసినప్పుడు చెప్పాను, నువ్వు ఇవాళ నాకెందుకో ఏదైనా అడగాలనిపిస్తే ఫస్ట్ మిమ్మల్ని అడగాలనిపిస్తుంది సార్, అందుకని మీకు ఫోన్ చేశాను. అంటే ఇవాళ నువ్వు ఫోన్ చేస్తావని నాకు తెలుసమ్మా అన్నాను. అదేంటి సార్ మీకు ఎలా తెలుస్తుంది అంది. అంటే ఏంటనమాట, ఆ వైబ్రేషన్స్ మనకి ధ్యానం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా అందుతాయని చెప్పడానికి ఇలాంటివి ఎన్నో మనకి జరుగుతూ ఉంటాయి. అయితే తర్వాత యోగా గురించి, మెడిటేషన్ గురించి అడిగి, సార్ మా ఫ్రెండ్స్ అందరిని తీసుకొని మీ ఇంటికి వస్తాను సార్, మనందరం కలిసి వంట చేసుకొని భోజనం చేస్తూ మీ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి సార్ అన్నారు. సో మనం ఎంతైతే మన జ్ఞానాన్ని పెంపొందించుకుంటామో, మన ప్రేమని చక్కగా పంచాలని కోరుకుంటామో, అప్పుడు ఆ వైబ్రేషన్స్ సంబంధించి మనకి ఇంతకు ముందు ఏ రకంగానో ఆ అనుబంధం ఉన్నటువంటి సోల్ కాన్షియస్ మన దగ్గరికి రావడం జరుగుతుంది అనమాట. సో అట్లా మనకి ఎరుకలోకి వస్తూ ఉంటాయి ఎన్నో విషయాలు. సో దానికి ఆనందంగా ఉంటూ మనం ఇంకా ఎరుకను పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి ధ్యానం ద్వారా. అంతే తప్ప మనం ఏమీ ఆశించకూడదు. ఎక్కడి నుంచి ఎలాంటి భౌతికమైనటువంటి ఆశించకుండా అభౌతికమైనటువంటి, అంటే ఈ శరీరానికి అతీతమైనటువంటి స్థితిలో మనం తీర్చుకోవాల్సినవి, ఇవ్వవలసినవి ఇచ్చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం నేర్చుకోవాలి. ఇది నిజానికి ఒక మానసిక అనుభూతికి చెందిన విషయం. కొందరు ఇతరులతో కలిసి ఎంతో సుఖంగానూ ఆత్మవిశ్వాసంతోనూ సమర్థతతోనూ పనిచేస్తారు. దీనికి సారూప్యత ఏమిటంటే, జాన్ డో అనే అతను ప్రాథమిక పాఠశాల నుండి ఉన్నత పాఠశాల వరకు అన్ని తరగతులు అదే సహ విద్యార్థులతో ఉండటం, మరి అదే పునరావతరణ విషయంలో అయితే అతను తన పాత సహచరులతోనే తిరిగి రావటానికే ఎంపిక చేసుకుంటాడు. అయితే మరికొందరు ఒక బడి నుండి మరొక బడి మారుతూ ఒంటరిగా ఉంటూ సాపేక్షంగా మరింత స్వేచ్ఛగా మరిన్ని సవాళ్లు ఎదుర్కొంటారు. వీరికి తతిమా వారు ఎన్నుకున్న సుఖవంతమైన భద్రతా వలయం ఉండదు. ప్రతి సందర్భంలోనూ
తదుపరి జన్మ దాని కాలం, వాతావరణం, మరి చారిత్రక తేదీ మాత్రమే కాదు, దాని సమగ్ర స్వభావం, దానిలో అనుసరించాల్సిన సాధనా పద్ధతులు సైతం నిర్ణయించుకునే అధికారం వ్యక్తిదే. కాబట్టి ఎవరి లోపలి నేనుకు వారికి విభిన్న పునరావతరణ పద్ధతులు ఉంటాయి. ప్రతి వారి లోపలి నేను తన సొంత లక్షణానికి అనువైన పద్ధతిని ఎంపిక చేసుకుంటుంది. దీని అంతటికీ సారాంశం ఒక్క వాక్యంలో చెప్పాలంటే, మన తెలుగులో మన వాళ్ళు ఊళ్ళల్లో ఇచ్చినటువంటి ఒక సామెత ఉంది. ఏంటంటే ఆ అడ్డాల నాడే బిడ్డలు గాని గడ్డాల నాడు కాదు అని. అంటే ఏంటి? పుట్టినప్పుడు మాత్రమే మన పిల్లలు తప్ప పెరిగిన తర్వాత కాదు అని. ఎందుకంటే ఎవరి యొక్క వాస్తవికతకి వారే సృష్టికర్తలు కాబట్టి వారి మార్గానికి మనం అడ్డుపడకూడదు, వారి ఇష్టాలకు మనం అడ్డుపడకూడదు అనే విషయం చిన్నప్పుడే చెప్పబడ్డా అప్పుడు మనకి తెలియక ఇంకా కొట్లాడుతూ ఎన్నో జన్మలు ఎత్తాం. ఇప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ అడ్డుపడడాలు అనేవి ఉండకుండా హాయిగా స్వేచ్ఛగా ఎవరిని వారికి వదిలేయడం జరుగుతుంది. అది ఎవరైతే నిజంగా హృదయపూర్వకంగా జరుగుతుందో వారే అసలైన ప్రేమమూర్తులు, మరి నిజంగా ఆత్మ సామ్రాజ్యంలో, ఆ దేవుడి రాజ్యంలో ఉన్నవాళ్ళు అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం ఆపుకుందాం. ఈ రోజుకి 173 పేజీలోకి వచ్చాం. ఇవాళకి స్వస్తి. మరి మీరేమైనా అడగచ్చు.